ప్రాక్టీస్ చేయండి ఈరోజు. రైట్. సో నిన్న మనం చెప్పుకున్న దానికి సమ్మరైజ్. నిన్న మనం చాలా అద్భుతమైన కొన్ని పాయింట్స్ చెప్పుకున్నాం. కంపల్సరీగా అసైన్మెంట్ చేయాలండి, నో నెగోషియేషన్. దిస్ 5 AM మీరు ఇంత అమూల్యమైన టైం తీసుకొని ఇక్కడ కూర్చున్నాం. దిస్ నాట్ ఎ స్మాల్ థింగ్ అండ్ ఆర్డినరీ. యు ఆర్ నాట్ ఎ ఆర్డినరీ పర్సన్. టైప్ ఇన్ ద చాట్ బాక్స్. ఐఎమ్ ఏ సూపర్ బీయింగ్. మీరు ఆర్డినరీ పర్సన్ అయితే కాదండి. 5 o'clock వచ్చి ఇక్కడ కూర్చున్నారంటే యు ఆర్ నాట్ ఆర్డినరీ పర్సన్. ఐ కెన్ రైట్ అండ్ గివ్. కాకపోతే మనం ఎక్స్ట్రాడినరీ అయినా కూడా కొన్నిసార్లు మన ప్రాక్టీసెస్ మంచిగా లేకపోవడం వల్ల, మన అవగాహన మంచిగా లేకపోవడం వల్ల మనం అనుకున్న ఫలితాలు సాధించలేము. సో అందుకని నేను ఇక్కడ ఇచ్చే ప్రతి టూల్, ప్రతి టెక్నిక్ విల్ చేంజ్ యువర్ లైఫ్. కాకపోతే దాని పవర్ ఎక్కడ ఉంటుందంటే మీ ఆచరణలో ఉంటుంది. ఇఫ్ యూ అప్లై, దట్ విల్ వర్క్. మీరు అప్లై చేయకపోతే అది పని చేయదు. సింపుల్. అప్లై చేస్తున్నారా లేదా మీ చేతిలో ఉంది. నేను ఎంత చెప్పినా అది మీ లైఫ్లో ఉపయోగపడదు అన్లెస్ అంటే యూ పుట్ ఇన్ టు ద ప్రాక్టీస్. నిన్న పాయింట్ ఏ పాయింట్ బి రాసి టెలిగ్రామ్లో పెట్టమన్నా. అందులో ఏం కష్టం ఉంది? వి ఆల్ డిడ్ ఇన్ అవర్ అసైన్మెంట్. జస్ట్ మీరు ఫోటో తీసి గ్రూప్లో పెట్టాలి. అందరూ ఒకసారి ఇప్పుడు టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయండి. మీరు చెప్పింది ఫాలో కారండి. ఈరోజు నాకు 10 మెసేజ్లు ఉన్నాయి సార్, నాకు లింక్ లేదని. నిన్న ఏం చెప్పాను నేను? మీకు అందరికీ లింక్ పెట్టాను, లింక్లో జాయిన్ అవ్వండి, ఆ గ్రూప్లో ఫోటో వస్తుందని చెప్పాను. సో ఇఫ్ యూ డోంట్ ఫాలో, దెన్ సర్వింగ్ యూ విల్ బి డిఫికల్ట్. ఎందుకంటే ఆ గ్రూప్లో ఎక్కడెక్కడ ఎవరెవరు ఎలా ఫార్వర్డ్ చేశారో నాకు తెలియదు. కానీ ఇక్కడ ఉన్న 90 మందికి ఒక గ్రూప్ లింక్ పెట్టాను. ఇఫ్ యు ఆర్ ఇన్ దట్ గ్రూప్, యూ గెట్ ద లింక్. మీరు ఆ గ్రూప్లో లేరనుకోండి, ఐ డోంట్ నో మీకు ఎలా లింక్ వచ్చింది, మీకు ఎవరు పంపించారో నాకైతే తెలియదు. కాబట్టి ఒకసారి మళ్ళీ ఇప్పుడు నేను గ్రూప్ లింక్ పెడతాను, ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో మెనీ మెసేజెస్ ఆర్ దేర్. నేను ఆ మెసేజ్ కూడా చూడడం లేదు సార్, లింక్ లేదు, లింక్ లేదు. లింక్ ఉందండి. యా రైట్. మళ్ళీ ఎందుకు బుక్ సమ్మడి షేర్ అన్నాను. ఎవరో ఒకరు చెప్పండి, నేను ఏం చెప్పుకున్నాను. వాట్ ఈస్ ద థింగ్స్ వీ లెర్న్ ఎస్టర్డే? నిన్న మనం చెప్పుకున్న పాయింట్స్ ఏంటి? సార్ నేను చెప్పిన పరమేశ్వరి. పరమేశ్వర చెప్పండి మేడం. Yeah. First, what is our, how you are going to be elevate our morning and how we are going to be elevate our life. And, ఓకే. spoke about the environment and past condition life gurinchi, time gurinchi. And the ఓకే. main mantra is the what we believe, how we behave, and what we will become. ఓకే. There is a 2 points, one a point A and point B, and ఓకే. where we are and where we want to be become. I wrote financially freedom, and we explained those things and what to become, and why we are not becoming the distractions. You ask us to note it down. Actually, I have noted everything. So సూపర్. this is the super highlights of the class. సూపర్. ఒకసారి క్లాప్ చేయండి. సూపర్. ఈ చిన్న విషయాలే, బట్ ఇఫ్ యూ డోంట్ రైట్, మేబీ మీరు నేను ఇక్కడ మనం 1 hour చెప్పానంటే మీరు మినిమం 3 hours పని చేయాలి. బికాజ్ ఇట్ లుక్ సింపుల్. నిన్న మనం ఏం చెప్పుకున్నాం? వాట్ ఆర్ ద డిస్ట్రాక్షన్స్? మీరు రాయండి అని చెప్పాను. అన్లెస్ అంటే యూ రైట్ ఇట్. సార్ నాకు మొబైల్ డిస్ట్రాక్ట్ అవుతుంది, నాకు నా కొడుకు డిస్ట్రాక్ట్ అవుతున్నాడు, లేకుంటే నాకు నా కూతురు డిస్టర్బెన్స్ అవుతుంది, లేకుంటే అసలు మా ఇంట్లోనే నాకు డిస్టర్బెన్స్, తెలియదు ఏంటో. అది రాస్తే తప్పితే మీరు దాని మీద వర్క్ చేయలేరు. ఎస్. అలానే మనం చెప్పుకున్నాం, మన మన ఫిలాసఫీ మనం చెప్పుకున్నాం. బిలీవ్, బికమ్ అండ్ బిహేవ్. అండ్ బిలీవ్, బిహేవ్ అండ్ బికమ్. సో నమ్మాలి, చెయ్యాలి, అవ్వాలి, అంతే. సో వీఆర్ బిలీవింగ్ సంథింగ్, వీఆర్ బిహేవింగ్ ఇన్ సర్టన్ వే, వీఆర్ బికమింగ్ వాట్ వీ వాంట్ టు బికమ్. సో అందుకని మనం పాయింట్ ఏ పాయింట్ బి నుంచి సార్ ఐ వాంట్ టు బికమ్ పీస్ఫుల్ అన్నాం. అంటే ఇప్పుడు ఏంటి? పీస్ఫుల్ లేదు. మనం పీస్ఫుల్ పర్సన్గా మారాలంటే ముందు నమ్మాలి. నేను పీస్ఫుల్ పర్సన్ అవుతాను అని మీరు నమ్మాలి. పీస్ఫుల్ పర్సన్ అవ్వడానికి మీరు ఏం చేస్తారు? ఏదో ఒకటి చేయాలి. సార్ నేను ఇప్పటి నుంచి మెడిటేషన్ చేస్తున్నా, 5 AM వింటున్నా. దట్ యూ హ్యావ్ టు సే ఐ బిహేవ్ లైక్ దిస్. దెన్ యూ హ్యావ్ టు బిలీవ్ ఐ బికమ్ దట్ పర్సన్. రేపు నుంచి ప్రశాంతం ఉన్న మనిషిగా నేను ఉంటాను అని మీరు నమ్మాలి, దాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వాలి. అప్పుడు మనకి అది సాకారం అవుతుంది. అన్లెస్ అంటిల్ వీ డోంట్ డూ దిస్, వీ నెవర్ గెట్ ఇట్. జస్ట్ వస్తాము, వింటాము, పోతాం. మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మళ్ళీ ఎక్కడ ఉన్నాము అక్కడే ఉంటాం. ఈ కోర్స్ యొక్క ఉద్దేశం అది కాదు. ఈ కోర్స్ యొక్క ఉద్దేశం ఎలివేట్ ఫ్రమ్ వేర్ యు ఆర్ రైట్ నౌ.
మనం ఇప్పుడు ఎక్కడున్నామో ఆ స్థాయి నుంచి కొంచెం ఎలివేటెడ్ స్థాయికి వెళ్ళాలి, ప్రోగ్రెషన్ వైపు మూవ్ అవ్వాలి. మనకున్న బంధాలని తెలుసుకొని వాటిని అవసరం లేని వాటిని తుంచుకొని మనం మన జీవన గమనంలో ముందుకెళ్ళాలి. వెళ్ళాలి అనుకుంటున్నాం. నిన్న నేను అడిగాను, ఎంతమంది ఎన్ని సంవత్సరాల నుంచి అలా అనుకుంటున్నారు? కొంతమంది 3 సంవత్సరాలు, కొంతమంది 5 సంవత్సరాలు, కొంతమంది 6 సంవత్సరాలు అని చెప్పారు. అంటే 6 సంవత్సరాల నుంచి కూడా ఒక చిన్న పని మనం చేయలేకపోతున్నాం, ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం, రిలేషన్స్ తెచ్చుకోలేకపోతున్నాం, డబ్బు సంపాదించలేకపోతున్నాం, ఆరోగ్యంగా ఉండలేకపోతున్నాం, కానీ అనుకుంటున్నాం. బట్ దిస్ కోర్స్ విల్ హెల్ప్ యూ టు గెట్ ఆల్ దట్ ఇన్ యువర్ లైఫ్. ఎలా? నా దగ్గర మంత్రం ఏం లేదు. వీ హ్యావ్ ఫ్యూ ప్రాక్టీసెస్, వీ హ్యావ్ ఫ్యూ సిస్టమ్స్. మీరు ఈ సిస్టమ్స్ అండ్ ప్రాక్టీసెస్ ఫాలో అవుతే అవి మనకు వస్తాయి. ఇంకా మనం ప్రాక్టీస్ వరకు పోలే, జస్ట్ వీఆర్ ఓన్లీ అండర్స్టాండింగ్ ద బేసిక్స్ అండ్ ద మైండ్ సెట్. అసలు 5 AM అచీవర్కి, లేకపోతే 5 AM క్రియేటర్కి, లేకపోతే 5 AM ప్రాక్టీషనర్కి ఎటువంటి ఆలోచన సరళి ఉండాలి అని మాత్రమే మనం చెప్పుకుంటున్నాం. నిన్న ఒక వీడియో చూసాం, ద పవర్ ఆఫ్ బిలీఫ్. ఎస్, how Sachin is become god of cricketer, how Nelson Mandela is became the freedom fighter, how Gandhi has become the so much human ability fighting without weapons. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? వాళ్ళ ఆలోచనల నుంచి వచ్చింది. 1 person is changing the life. Why can't you change your life? మన ప్రపంచాన్ని మార్చుకోనట్లే, కనీసం మన లైఫ్ని మారుద్దాం అంటున్నా, మనకు కావాలన్నా తెచ్చుకుందాం అంటున్నా. వై కాంట్ వీ క్రియేట్ ద చాయిస్ ఆఫ్ అవర్ లైఫ్? మన జీవితంలో మనకు కావాల్సింది మనం ఎందుకు సాధించుకోలేము? ఇట్ ఈస్ సో సింపుల్, ఇట్ ఈస్ సో ఎఫర్ట్లెస్. అది వస్తుంది మనకి. బట్ సమ్ గ్యాప్స్, ఎక్కడో చిన్న అంతరాలు ఉన్నాయి, ఎక్కడో చిన్నవి తెలుసుకోలేని ఉన్నాయి, ఎక్కడో మనల్ని కొన్ని విషయాలు బాధ పెడుతున్నాయి. కాబట్టి అవి మనం చెప్పుకుందాం. ఎస్, కామేశ్వరం ఒకసారి మన లింక్ పెట్టరా, ప్రోమో గ్రూప్ 1 or 2 లింక్ ఒకసారి ఇక్కడ కాపీ చేయండి. లెట్ ఆల్ విల్ క్లిక్ అండ్ బీ పార్ట్ ఆఫ్ దట్ లింక్. అక్కడ ఉంటేనే మీకు లింక్ వస్తుంది. ఎస్, మేడం టెలిగ్రామ్ గ్రూప్ పెట్టారు. సో మీరు నిన్న పాయింట్ ఏ పాయింట్ బి రాసి టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టమని ఎంతమంది పెట్టారు? ఎస్, హ్యాండ్ రైజ్ చేయండి. ఇంకేమైనా ఇబ్బంది ఉంటే చెప్పండి. వై వీఆర్ అనేబుల్ టు డూ. ఎస్, చాలా మంది కాపీ చేశారు. టెలిగ్రామ్ లింక్ మేడం పెట్టారు. వాట్ ఎవర్ ఫామ్, అందులో అందంగా ఉండాలి అయిన తర్వాత చేద్దాం, అందంగా ఉండాలి, బ్యూటిఫై చేయాలి అవన్నీ తర్వాత. జస్ట్ వాట్ ఎవర్ ఫామ్ ఇట్ ఈస్, మీ బుక్లో మీరు రాసుకున్నారు. పాయింట్ ఏ పాయింట్ బి, స్ట్రెస్గా ఉన్నాను, హ్యాపీగా ఉండాలి, డబ్బు లేదు, డబ్బు కావాలి, 10 లక్షలు లేవు 10 లక్షలు సంపాదించాలి. యూ రైట్ వాట్ ఎవర్ యూ వాంట్. అట్లీస్ట్ మనకు క్లారిటీ ఉంది, వై అండ్ వాట్ ఐ వాంట్ టు బికమ్. ఎస్, దిస్ ఈస్ వాట్ ఐ కాల్ ఇట్ ఎస్ అ ఓల్డ్ సెల్ఫ్. ఇప్పుడు మనం ఏదైతే ఉన్నామో పాయింట్ ఏ, ఐ కాల్ ఇట్ ఎస్ అ ఓల్డ్ సెల్ఫ్. పాయింట్ బి ఏదైతే ఉందో దట్స్ అ న్యూ సెల్ఫ్. మన జర్నీ మొత్తం ఓల్డ్ సెల్ఫ్ నుంచి న్యూ సెల్ఫ్ వైపు వెళ్తుంది. ఓకే, ఈ ఓల్డ్ సెల్ఫ్ నుంచి న్యూ సెల్ఫ్కి మనం వెళ్ళాలి అంటే వీ నీడ్ టు హ్యావ్ సమ్ టూల్స్ అండ్ టెక్నిక్స్. ఆ టూల్స్ అండ్ టెక్నిక్స్ మనకు 5 AM ఇస్తాం. బట్ అట్లీస్ట్ మనకు తెలియాలి వాట్ ఈస్ మై పాయింట్ ఏ, వాట్ ఈస్ మై పాయింట్ బి, అండ్ యూ హ్యావ్ టు వర్క్. నేను మీకు నాలెడ్జ్ అండ్ స్కిల్స్ ఎలా అప్లై చేయాలో చెప్పగలను, బట్ ఐ కాంట్ డూ యువర్ వర్క్. మీకు మజిల్స్ ఉండాలి, మీరు 0 సైజ్ ఉండాలంటే మీరు ఎక్సర్సైజ్ చేయాలి. ఐ కెన్ ఓన్లీ బికమ్ ఏ కోచ్ హౌ టు డూ ఎక్సర్సైజ్. ఏ ఎక్సర్సైజ్ చేస్తే ఏమవుతుందో చెప్పగలను. సార్ మీరే చేయండి సార్, మీరు చెప్తున్నారు కదా అంటే అట్లా కుదరదు. యా, ఐ కాంట్ వర్క్ ఫర్ యువర్ ఫిట్నెస్. ఐ కెన్ ఓన్లీ గైడ్ అండ్ కోచ్. మీరు ఫిట్గా ఉండాలంటే మీరు ఎక్సర్సైజ్ చేయాలి, మీరు ఎక్సర్సైజ్ చేస్తేనే మీరు ఫిట్గా ఉంటారు. యా, సూపర్. ప్రసాద్ బాబు చెప్పండి అమ్మా, హ్యాండ్ రైజ్ చేశారు ఏంటి? Assignment is అమ్మా assignment is completed, sir. ఓకే, మీరు పంపించారని చెప్తున్నారా? ఓకే తల్లి, క్లాప్ చేయండి ఒకసారి. ఇందాక మేడం ఆల్రెడీ అప్రిషియేట్ చేశారు కదా. సో ఎవరైతే 2-3 పంపించారో మేడం అప్రిషియేట్ చేశారు. ఎస్, మీ పేరు మార్చండి. రైట్, సూపర్. సో ఇలా మనం నిన్న విషయాలు చెప్పుకున్నాం. మనందరం కూడా ఇక్కడ పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి అందరూ ఒకసారి ఫాస్ట్గా, లేకుంటే నాకు టెలిగ్రామ్ ఓపెన్ కావట్లేదు. ఇఫ్ యూ హావ్ సమ్ ప్రాబ్లమ్ జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్ అండ్ సే నాకు టెలిగ్రామ్ తెలియదు, టెలిగ్రామ్ ఓపెన్ కాలేదు, టెలిగ్రామ్ లింక్ లేదు, పోస్ట్ చేయడం రాదు.
వచ్చు అంటే వాట్ ఎవర్ ఫార్మ్ ఇట్ ఈస్, ఐఎమ్ నాట్ సీయింగ్ కరెక్టా రాంగా తప్ప అవన్నీ మనం పట్టించుకోవట్లేదు. జస్ట్ ఐఎమ్ సెయింగ్ మేక్ ఎ ప్రాక్టీస్. యూ పోస్ట్ వాట్ ఎవర్ ఐ సెయింగ్ టు ద టెలిగ్రామ్ సో దట్ యు ఆర్ అట్లీస్ట్ యాక్టింగ్. లెట్ స్టార్ట్ యాక్టింగ్. మనం యాక్షన్ తీసుకోవడం మొదలు పెట్టాం. యా, అందరు చేశారా? మనం 92 మంది ఉన్నాం ఇక్కడ. ఆల్ 92 people హ్యాస్ టు పోస్ట్ టు ద టెలిగ్రామ్. సరే కామేష్ మేడం వల్ల ఒకసారి టెలిగ్రామ్ లింక్ పెట్టండి. సో మీ గ్రూప్లో టెలిగ్రామ్ లింక్ ఉంది, ఆ టెలిగ్రామ్ని క్లిక్ చేస్తే మీరు ఆ గ్రూప్లోకి వెళ్తారు. మీ నోట్బుక్ ఎక్కడైతే మీరు పాయింట్ ఏ పాయింట్ బి రాశారో దాన్ని ఫోటో తీసుకొని టెలిగ్రామ్ గ్రూప్లో కాపీ చేయాలి. దట్ మచ్ సింపుల్. యా, రైట్. ఏమైనా ప్రాబ్లం ఉందా ఇప్పటివరకు మనం చెప్పుకున్న దాంట్లో? ఎనీ డిఫికల్టీ టు ఎనీ వన్? ఇప్పటివరకు మనం చెప్పుకున్న దాంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా? క్లియర్ టు ఆల్ ఆఫ్ us. ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ టైప్ సి ఇన్ ద చాట్ బాక్స్. ప్రాబ్లం లేదు అంటే అందరు 92 మంది అక్కడ పెట్టిండాలి ఇమేజెస్ మీ టెలిగ్రామ్లో. రైట్, type C in the chat box. If it is clear, type C in the chat box. Then we will move to the next. సో మనందరం, నేను చెప్పాను, దిస్ జర్నీ ఈజ్ ఎ స్పిరిచువల్ జర్నీ. మీరు ఎంత సక్సెస్ఫుల్ కావాలన్నా లైఫ్లో ద పీక్ స్టేట్ని ఎక్స్పీరియన్స్ అవ్వాలి అంటే స్పిరిచువల్ ఇస్ మస్ట్. యూ హ్యావ్ టు బికమ్ స్పిరిచువల్. స్పిరిచువల్ ఈజ్ ఆఫ్ యువర్ చాయిస్. మీరు దాన్ని ఎనర్జీ అంటారా, సుప్రీం అంటారా, అల్లా అంటారా, కృష్ణ అంటారా, రామ అంటారా, ఎనర్జీ అంటారా, కాస్మోస్ అంటారా, నాకు తెలియదు. వాట్ యు ఫీల్ ద ఎనర్జీ రన్నింగ్ యూ, దట్ యూ హ్యావ్ టు కనెక్ట్. సో అల్టిమేట్ అవర్ 5 AM, వాట్ ఇట్ విల్ డస్, ఇట్ విల్ మేక్ యూ టు టచ్ దట్ పీక్ స్టేట్ ఆఫ్ యూ. ఆ స్టేట్ మీకు ఎక్కడ అనుభూతిలోకి వస్తుంది? వెన్ యూ టచ్ యువర్ స్పిరిచువల్ పవర్. ఆ స్పిరిచువల్ పవర్ ఏంటి? వాట్ ఎవర్ యూ బిలీవ్. సో కాబట్టి వీ డూ సమ్ మెడిటేషన్స్ ఇన్ ద ప్రాక్టీస్. ఆ మెడిటేషన్లో మీకు ఆ స్పిరిచువల్ సుప్రీం పవర్ మీకు టచ్ అవుతుంది. అప్పుడు మిమ్మల్ని మీరు తెలుసుకుంటారు. ఇప్పటివరకు నేను చెప్పాను, మీరు ఏ చెప్పినా సార్ నేను ఆది సార్, నేను సైంటిస్ట్ సార్, నేను కోచ్ సార్, నేను అది సార్, ఇది అన్నీ కూడా ఈగో. ఆల్ దీస్ ఆర్ ఈగో స్టేట్స్. ఆ ఈగో స్టేట్స్ నుంచి బయటికి వెళ్ళాలి. మీరు బయటికి వెళ్తే కానీ ఆ సుప్రీంనెస్ మీకు అర్థం కాదు. సో ఇప్పటి వరకు మనం చెప్పుకున్నా ఐఎమ్ నాట్ ద బాడీ, ఐఎమ్ నాట్ ద మైండ్ అని చెప్పినప్పుడు దెన్ హూ ఆర్ యూ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్? అగైన్ దట్ విల్ బి 90% రైట్ ఆన్సర్. బికాస్ వీఆర్ సేయింగ్ సంథింగ్, దెన్ యూ ఆర్ నాట్ దట్. సార్ నేను ఎనర్జీ అన్నా, నువ్వు అది కాదు. మళ్ళీ అర్థమవుతుందండి? చెప్పడానికి ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను, విచ్ ఇస్ 90% రైట్ ఆన్సర్. వాట్ ఈస్ 90% ఆన్సర్? యు ఆర్ ఎనర్జీ. టైప్ ఇన్ ద చాట్ బాక్స్. మనం మ్యాటర్ దగ్గర ఆగిపోయాం. సార్ నా బాడీ ఇది సార్, నా ఫేస్ ఇది సార్, నా జుట్టు ఇది సార్, నా కాళ్ళు ఇవి సార్, అక్కడ ఆగిపోయాం. ఇట్స్ అ మ్యాటర్. ఇది చైరు, ఇది బల్ల, లేకుంటే ఇది పుస్తకం, లేకుంటే ఇది పెన్ అని ఎలా చెప్తున్నామో, నువ్వు నిన్ను కూడా ఎలా చెప్పుకుంటున్నావు అంటే ఇది నా బాడీ సార్, ఇది నా మొహం సార్, ఇది నా కాళ్ళు సార్ అని చెప్పుకుంటున్నాం. అంటే మన ఆలోచనలో మ్యాటర్ దగ్గర ఆగిపోయాం. మనం మ్యాటర్ దగ్గర ఆగిపోయినప్పుడు ట్రూనెస్ని మనం ఎక్స్పీరియన్స్ కాలేము. ట్రూనెస్ ఈజ్ నాట్ మ్యాటర్. In the universe, matter is 0.000001%. Type in the chat box. What is the matter in the universe? మీరు ఏదైనా చెప్పండి సార్, నాకు 100 కోట్లు ఉంది, నాకు 100 అపార్ట్మెంట్స్ ఉన్నాయి, హైదరాబాద్ అంతా నాదే, ఇండియా అంతా నాదే, మీరు ఏదైనా చెప్పండి. సో వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్, ఎవ్రీథింగ్ ఈస్ మ్యాటర్. మీరు ఏదైనా చూస్తున్నారు, ఏదైనా ఫీల్ అవుతున్నారు అంటే దట్స్ అ మ్యాటర్. ఇన్ ద యూనివర్స్ ద హోల్ అమౌంట్ ఆఫ్ మ్యాటర్ ఇస్ 0.000001%. Then what is the rest? 99.999999% is energy. Unless and until you feel the energy, whatever you create in the life is negligible. సార్ నాకు ఇల్లు ఉంది, నీ ఎబిలిటీ అది కాదు. సార్ నాకు కంపెనీ ఉంది, నీ ఎబిలిటీ అది కూడా కాదు. ఎస్, మనం ఎందుకు దాంతోనే ఆగిపోతున్నాం అంటే అసలు మనకు వాస్తవంకి తెలుసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి వాట్ ఈస్ ద ట్రూ అండ్ జెన్యూన్ ఈస్ యువర్ ఎనర్జీ అండ్ యువర్ ఎబిలిటీ ఈస్ లిమిట్లెస్. సో నేను ఎప్పుడైతే ఎనర్జీ అన్నానో, ఎనర్జీ ఈజ్ అ ఫార్మ్లెస్. మళ్ళీ ఎనర్జీ కూడా ఎట్లా ఉంటుందో చూపించండి సార్ అని అడగండి. దట్ యూ గెట్ ఇన్ యువర్ ఎక్స్పీరియన్స్, ఇన్ యువర్ మెడిటేటివ్ స్టేట్. అందుకని మనం మెడిటేషన్ అంటున్నాం. మీ మెడిటేటివ్ స్టేట్లో మీకు అర్థమవుతుంది ఎనర్జీ అంటే ఏంటి, బాడీ కాంది ఏంటి, నేను ఎవరు,
ఎనర్జీలో నేను ఎలా ఉంటాను అనేది మీకు మీ అనుభవంలోకి వస్తుంది త్రూ ఏ గైడెడ్ మెడిటేషన్. అక్కడికి మనం వెళ్దాం. బట్ అల్టిమేట్గా ఇప్పుడైతే మనకు జస్ట్ టు అండర్స్టాండ్, మనకు అర్థం కావాల్సింది ఏంటంటే యు ఆర్ నాట్ ద బాడీ, యు ఆర్ నాట్ ద మైండ్, యు ఆర్ ద ఎనర్జీ. ఎస్, ఇన్ ద యూనివర్స్ మ్యాటర్ ఈస్ వెరీ నెగ్లిజిబుల్, 0.001%. ఇప్పుడు నేను ఈ పుస్తకం ఉంది, ఇట్స్ అ మ్యాటర్. ఈ కళ్ళద్దం అన్నాను, ఇది మ్యాటర్. ఇది నా చొక్కా అన్నాను, నా కోట్, ఇవన్నీ మ్యాటర్స్. హైదరాబాద్ అన్నట్టు మ్యాటర్. మీరు ఏది చెప్పినా మీరు చూస్తున్నారు, టచ్ చేస్తున్నారే, దట్స్ అ మ్యాటర్. మనకు మ్యాటర్గా చూడడం అలవాటు. అదే వాస్తవం అనుకునే ఒక ఆలోచన సరళికి వచ్చాం తెలియకుండా. కాబట్టి నౌ వీఆర్ కాన్షియస్లీ అండర్స్టాండింగ్ యు ఆర్ నాట్ ద మ్యాటర్, యు ఆర్ ద ఎనర్జీ. అండ్ ఎనర్జీ అని మీకు ఎప్పుడైతే అర్థమవుతుందో, అండ్ ఇన్ ద యూనివర్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అని అర్థమవుతుందో, దెన్ మీ అవేర్నెస్లో మీరు కొంచెం ముందుకెళ్తారు. మీ అవేర్నెస్లో మిమ్మల్ని మీరు సాకారం చేసుకోవడంలో కొద్దిగా ముందుకెళ్తారు. మీరు ఏదైతే ఇప్పటివరకు నాకు రాలేదు, నాకు కుదరలేదని మీరు చెప్తున్నారో, దాన్ని మీరు చాలా త్వరితగతిన సాధించే క్రమంలో ఒక అడుగు ముందుకెళ్తారు. యు బికమ్ ఎ సూపర్ హ్యూమన్ బికాస్ నౌ యువర్ అవేర్నెస్ హ్యాస్ ఇంక్రీస్డ్. అట్లీస్ట్ మనకు ఒక చిన్న మిత్, ఒక చిన్న అపోహ మనకు పోయింది. నేను ఈ బాడీ సార్, నేను ఇట్లాగే ఉంటాను సార్, నేను అట్లాగే ఉంటాను సార్, ఇదే నా సార్, అదే నా సార్ అనే ఒక ప్రాపంచిక విషయంలోంచి మనం బయటకు వచ్చి, మనం ఇది కాదు, నేను అనుకున్నది సాధించాలంటే ఎనర్జీ నుంచి తెచ్చుకోవాలి. ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ సుప్రీం అన్నాను. సుప్రీం అనకపోతే యూనివర్స్ అనండి. విశ్వశక్తి. విశ్వశక్తిలో నుంచి మనం తెచ్చుకోవాలి. విశ్వశక్తిలో ఏముంది? ఎవ్రీథింగ్. విశ్వశక్తిలో దిస్ మూమెంట్ ఆఫ్ టైం ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. సునీత రెడ్డి గారు, సార్ నాకు జాబ్ రావాలి, ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్. సార్ నేను అప్రిషియేట్ చేయాలి నన్ను అందరూ, ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్. సార్ నా ఆరోగ్యం బాగుండాలి, ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్. సార్ నేను ప్రశాంతంగా ఉండాలి, ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్. సార్ నేను మంచి కోటీశ్వరుని అవ్వాలి, ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్. సార్ నాకు రిలేషన్స్ మంచిగా ఉండాలి, ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్. అన్నీ ఉన్నాయి. సునీత దిస్ పాయింట్ ఆఫ్ టైం ఈస్ ఎ మల్టీవర్స్. ఎస్, అన్నీ ఉన్న విశ్వంలో సునీత రెడ్డి కూడా ఉంది ఫిజికల్గా ఇక్కడ. ఎప్పుడైతే నేను ఫిజికల్గా ఇది నేను కాదు అని తెలుసుకున్నామో, ఎనర్జీలో నేను ఎగ్జిస్ట్ అవుతానని తెలుసుకున్నామో, ఎనర్జీలో ప్రతిది ఆల్రెడీ ఉంది అని తెలుసుకున్నామో, నా ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు డూ ఈస్ యూ హ్యావ్ టు అట్రాక్ట్ ఇట్, టు మేక్ ఇట్ ఎ ఫిజికల్ రియాలిటీ, టు మేక్ ఇట్ ఎస్ ఆబ్జెక్టివ్ రియాలిటీ. సో మన కళ్ళకు ఒకటి ఉంది, మన ఆబ్జెక్టివ్గా చూస్తేనే అదని నమ్ముతాం, లేకపోతే నమ్మం. నౌ ఐఎమ్ సెయింగ్ ఇట్ ఈస్ ఇన్ ద ఎనర్జీ, ఇట్ ఈస్ దేర్. బట్ ఇఫ్ యూ వాంట్ టు బిలీవ్, సార్ నాకు 1 కోటి రూపాయలు కావాలి, యూ వాంట్ టు సీ ఫిజికల్లీ, నౌ యూ హ్యావ్ టు మేనిఫెస్ట్. సార్ నాకు ఆరోగ్యం బాగుండాలి, ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్. సునీత ఈస్ పర్ఫెక్ట్ హెల్త్, ఆల్రెడీ దేర్. నౌ యూ హ్యావ్ టు మేనిఫెస్ట్. ఎస్, నాకు పర్ఫెక్ట్ రిలేషన్స్ కావాలి, ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్. సునీత రెడ్డి ద పర్ఫెక్ట్ రిలేషన్ ఇస్ ఆల్రెడీ దేర్ ఇన్ ద యూనివర్స్. యూ హ్యావ్ టు అట్రాక్ట్ ఇన్ టు ద లైఫ్, ఇన్ టు రియాలిటీ. సో దిస్ ఈస్ ద రియాలిటీ. ఆ రియాలిటీని మనం ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఆ రియాలిటీని ఒకవేళ ఇప్పుడు మన లైఫ్లో లేకపోతే దాన్ని సాకారం చేసుకోవాలి. దట్స్ ద మేనిఫెస్టేషన్. సో 5 AM Clubలో మనం ఏం చేస్తామంటే, మనకు కావాలనుకున్న దాన్ని మనం ఫిజికల్ రియాలిటీకి తెచ్చుకుంటాం. ఫిజికల్ రియాలిటీకి రావాలి అంటే ఆల్రెడీ ఉండాలి, ఆల్రెడీ అది ఉంది, కానీ మనకు కనిపించట్లేదు. ప్రపంచంలో డబ్బు ఎంత ఉంది? చాలా తక్కువ ఉంది కదా. ప్రపంచంలో డబ్బు ఎంత ఉంది? అబండెంట్ ఉంది, అన్లిమిటెడ్. మనలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు 1 కోటి మంది కలిసి లెక్క పెట్టినా లెక్క పెట్టలేము, అంత డబ్బు ఉంది. కానీ నీ దగ్గర ఏముంది? చూద్దామంటే కనిపించట్లా, లిమిటెడ్, కనిపించట్లే. లెక్క పెట్టడం తర్వాత సంగతి. సో క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? విశ్వంలో ఉన్న మనీని నీ దగ్గరికి తెచ్చుకోవాలి. ఎస్, యూ హ్యావ్ టు క్రియేట్ ఇన్ యువర్ ఫిజికల్ రియాలిటీ. నీ జీవితంలో, నీ ఇంట్లో, నీ చేతిలో నువ్వు చూడాలి. దట్స్ అ రియాలిటీ. కరెక్ట్. సో అక్కడి నుంచి ఇక్కడికి తెచ్చుకోవాలి. కాబట్టి లేదు అనకండి, నీ లైఫ్లో లేనంత మాత్రం లేదు అనకండి. ఆరోగ్యం ప్రపంచంలో ఎంత ఉంది? ఇన్ఫినిటీ, అనంతంగా ఉంది. సార్ నా లైఫ్లో నాకు ఎప్పుడు తలనొప్పి సార్, నాకు కాలు నొప్పి సార్, నాకు ఆ నొప్పి సార్, ఈ నొప్పి సార్, అది సార్, దట్స్ ఓకే. బట్ యూ కెన్ క్రియేట్ అబండెంట్ హెల్త్. పర్ఫెక్ట్ హెల్త్ మీకు వస్తుందండి. దట్ యూ హ్యావ్ టు సీ ఇన్ యువర్ రియాలిటీ. ప్రపంచంలో లేదనకండి. ఫస్ట్ యాక్సెప్ట్
యూనివర్స్ హ్యాస్ అబండెన్స్ ఇన్ ఎవ్రీథింగ్. యూ నేమ్ ఇట్, ఇట్ ఈస్ అబండెంట్. ప్రపంచంలో వాటర్ ఎంత ఉంది చెప్పండి. ఐఎమ్ ఆస్కింగ్ యూ సో దట్ యూ కెన్ సే, యూ కెన్ రిపీట్, యూ కెన్ రివైజ్, సో యూ కెన్ గెట్ ఫెమిలియర్ విత్ దిస్. Infinite, sir. Infinite amount. ప్రపంచంలో వాటర్ ఎంత ఉంది? Infinite amount. ఇన్ఫినిట్ అమౌంట్. ఇన్ఫినిట్ ఉంది. కానీ మనకు వాటర్ లేదు. ఏం చేయాలి? వేర్ టు గెట్? ప్రపంచంలో ఉన్న అనంతమైన వాటర్ని హైదరాబాద్లో మన ఇంటికి తెచ్చుకోవాలి. ప్రపంచంలో మనీ ఎంత ఉంది? అన్లిమిటెడ్. అన్లిమిటెడ్. విశ్వంలో అనంతంగా ఉన్న డబ్బు మన ఇంటికి తెచ్చుకోవాలి. దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ టు డూ. ప్రపంచంలో ఆరోగ్యం ఎంత ఉంది? అన్లిమిటెడ్. ప్రపంచంలో ఆరోగ్యం ఎక్కువ. కొద్ది గట్టిగా చెప్పండి. ఇంత నీరసంగా, ఇంత ఇబ్బంది Unlimited. ప్రపంచంలో అబండెంట్, అనంతంగా ఉంది. దాన్ని మన ఇంట్లో, నా బాడీలో నేను ఎక్స్పీరియన్స్ అవ్వాలి. కాబట్టి అది ఎవరు క్రియేట్ చేయాలి? మనమే చేయాలి సార్. క్రియేట్ చేయాలి. లేదు అనేది అవాస్తవం, ఉంది అనేది వాస్తవం. నీ లైఫ్ లో లేకుండా ఏం చేయాలి? లైఫ్ లోకి ఇన్వైట్ చేసుకో. ఎస్. సో నౌ విల్ లెర్న్ ఆల్ ద స్కిల్స్. ఎలా అయితే విశ్వంలో అనంతంగా ఉన్న ఎనర్జీని మన లైఫ్లోకి మనం ఎలా రప్పించుకొని దాన్ని ఫిజికల్ రియాలిటీలో చూడాలి అనే జర్నీలో మనం ముందుకెళ్తున్నాం. క్లియర్ టు ఆల్ ఆఫ్ us? కాదు, ఇక్కడ ఒక చిన్న మిస్ మనందరిలో ఎందుకు ఇది మిస్ అవుతుంది అంటే, నిన్న మనం చెప్పుకున్నాం. 3 things which are holding us back. ఏంటి మనల్ని పట్టుకొని? వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? పాస్ట్ లైఫ్ ఎక్స్పీరియన్స్, అట్మాస్ఫియర్, past life experience, times. Past life experience, Environment, life, time. ఓకే. పాస్ట్ లైఫ్ ఎక్స్పీరియన్స్, ఎన్విరాన్మెంట్ అండ్ టైం. ఈ 3 మనల్ని పట్టుకున్నాయి. అన్లెస్ అండ్ అంటిల్ అక్కడి నుంచి మనం డిటాచ్ అవుతే కానీ మన సుప్రీం ఎనర్జీ మనకు తెలియదు, యూనివర్సల్ ఎనర్జీ మనకు తెలియదు, యూనివర్సల్ ఎనర్జీతో మనం కనెక్ట్ కాము. యూనివర్సల్ ఎనర్జీతో కనెక్ట్ అయితే కానీ మనకు అనుకున్నది మన లైఫ్లోకి రాదు. కాబట్టి నౌ హ్యావ్ టు లిబరేట్. అదే మనం నిన్న చెప్పుకున్నాం. మనం ఏదైనా విశ్వ శక్తిని మనం పొందాలి, లేకుంటే విశ్వశక్తిని ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే 3 నుంచి లిబరేట్ అవ్వాలి. వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? Past life experience. Environment, past Environment and time. టైం. సో ఈ 3 నుంచి మనం లిబరేట్ అవ్వాలి. క్లియర్ టు ఆల్ ఆఫ్ us? కెన్ వి లిబరేట్? Yes, sir. Believe, behave, and yeah. So now say, I have the ability to liberate from big 3. చెప్పండి. I have the ability. I have the ability. I have the ability. I have the ability to liberate. I have ability to liberate. బిగ్ 3 అంటాం. ఈ 3 నుంచి బయటకు వచ్చేస్తే మీకు ఇక మేనిఫెస్టేషన్ బిగిన్ అవుతుంది. I have the ability to liberate. చేయలేము. బాడీతో చేయలేము. ఈ 3 నుంచి ఎప్పుడైతే బయటకు వస్తామో ఆటోమేటిక్గా మనకు మేనిఫెస్టేషన్ స్టార్ట్ అవుతుంది. మనీ వచ్చేస్తుంది, ఆరోగ్యం వచ్చేస్తుంది, రిలేషన్ వస్తుంది. బికాస్ యూ బికమ్ సూపర్ ఎనర్జీ. ఆ సూపర్ ఎనర్జీలో క్రియేట్ చేయడం చాలా ఈజీ. కాబట్టి వీఆర్ ఆల్ బికమింగ్ ఎనర్జీ ఇన్ సమ్ టైమ్. ఇస్ దట్ ఓకే టు ఆల్ ఆఫ్ us? ఇప్పటి నుంచి నేను బాడీ సార్, నాకు వెయిట్ సార్, నాకు తలనొప్పి ఉంది సార్, ఇవన్నీ మనల్ని ఏం చేయలేవు. అవన్నీ ఉంటాయి. యాజ్ వీ టేక్ ఇన్ ద బర్త్ యాజ్ అ హ్యూమన్, మనిషిగా ఒక ఇది తీసుకున్నా కూడా అవన్నీ ఉంటాయి, ఎక్కడికి పోవు. బట్ యూజింగ్ దిస్ ఫిజికల్ బాడీ వీ కెన్ అట్రాక్ట్ దట్ యూనివర్సల్ ఎనర్జీ. కాబట్టి ఆ ప్రాసెస్లో మనం ముందుకు వెళ్తాం. సో ఇవన్నీ పోతేనే అది వస్తుంది అనుకోకండి. సార్ నాకు ఇంట్లో ప్రాబ్లం ఉంది, ఇది ఉన్నా కూడా అది క్రియేట్ చేయొచ్చు. సార్ నాకు ఆరోగ్యం బాగాలేదు, ఇది ఉన్నా దాన్ని క్రియేట్ చేసుకోవచ్చు. సార్ నాకు పరిస్థితులు సహకరించట్లేదు, కూడా దాన్ని అట్రాక్ట్ చేయొచ్చు. బట్ ఓన్లీ యూ హ్యావ్ టు డూ సమ్ ప్రాక్టీసెస్. కాబట్టి సార్ నాకున్న ఈ సమస్యలన్నీ పోతేనే నేను క్రియేట్ చేస్తాను అనేది వాస్తవం కాదు. మన లైఫ్లో మనం లీడ్ చేసుకుంటూ మన లైఫ్ని మనం నడిపిస్తూ కూడా మనం విశ్వ శక్తితో కనెక్ట్ అయ్యి మనం అనుకున్న జీవితాన్ని మనం పునర్నిర్మించుకోవచ్చు. అందుకనే నేను చెప్తున్నాను, 5M ప్రాక్టీసెస్ ఆర్ క్రియేటింగ్ ద లైఫ్ యాజ్ యువర్ చాయిస్. టైప్ ఇన్ ద చాట్ బాక్స్.
ఐఎమ్ ద క్రియేటర్, ఐ కెన్ క్రియేట్ మై లైఫ్ యాజ్ పర్ మై చాయిస్. మీరందరు ఇక్కడ ఉన్నారు అంటే యు ఆర్ క్రియేటింగ్ ద లైఫ్ ఆఫ్ యువర్ చాయిస్. మీకు ఏది కావాలంటే అది వస్తుంది. అండ్ దిస్ ఇస్ నాట్ థియరీ. మనకు 5M ఇదివరకు చేసిన వాళ్ళు చాలా కొన్ని, ఐ హ్యావ్ మేబీ ఒక 40-50 వీడియోస్ ఉన్నాయి వాట్ దే క్రియేటెడ్. టైం ఉన్నప్పుడు వీలైనప్పుడు నేను చూపిస్తూ ఉంటాను. సో ఇట్ విల్ బి ఈజీ ఫర్ అస్. కొంతమంది ఆరోగ్యాన్ని క్రియేట్ చేసుకున్నారు, కొంతమంది సంపదను క్రియేట్ చేశారు, కొంతమంది ప్రశాంతతను క్రియేట్ చేసుకున్నారు. సో దట్ ఇట్ విల్ బి ఈజీ. మరి ఓకే, ఇప్పుడు శ్రీనివాస్ గారు చేస్తే నాకు చేయడానికి ఏమైంది, శ్రావణ్ గారు చేస్తే నేను ఎందుకు చేయలేను, మీకు సింపుల్గా నవనీత గారు చేస్తే నేను ఎందుకు చేయలేను, హలో ఐ కెన్ ఆల్సో డూ దిస్. హలో చెప్పండి. టైప్ ఇన్ ద చాట్ బాక్స్, ఐఎమ్ ఏ క్రియేటర్. సో నేను ఎప్పుడు కొన్ని పదాలు చెప్తున్నాను, పదే పదే చెప్పండి. మనందరికీ ఒక విక్టిమ్ మైండ్ సెట్ ఉంది. విక్టిమ్. I am a creator. I am a creator. I am a I am a creator. I am a creator. I am a I am a creator. I am a creator. I am a creator of my life. I am a creator of my life. సో ఇది బలంగా మనం నమ్మాలి. I am a creator of my life. నథింగ్ విల్ చేంజ్. Creator of my చాలా life. మంది ఉద్యోగాలు మేనిఫెస్ట్ చేసుకున్నారు. I am a creator of my life. Everything will come. Super. I'm a creator. I can create my life as per my choice. Okay. So this is in brief about the journey. So ఈ జర్నీలో మనం ముందుకెళ్ళాలి. ఈ జర్నీలో మనం ముందుకెళ్ళాలంటే 4 అంశాల మీద కొంచెం ప్రాథమిక అవగాహన ఉండాలి. అవి మనం మాట్లాడుకుందాం. బట్ జస్ట్ నౌ ఐ విల్ ఇంట్రడ్యూస్ ద 4 terms. ఆ 4 పదాలు మనకు అర్థం కావాలి. ఆ పదాలు ఏంటి, అవి ఎలా ఉంటాయి, అవన్నీ మనం విత్ టైం విల్, ఇప్పుడు నేను చెప్పే దాంట్లో, ఎందుకంటే మనం చాలా కోర్సెస్ మనం చేస్తున్నాం కాబట్టి ఈ 5Mలో మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు మనం టచ్ చేస్తున్నాం. జస్ట్ మనకి కావాల్సిన అప్లికేషన్ జరగడానికి మనకి ఎంత అవగాహన కావాలో అంతే చెప్తున్నాం. కాబట్టి వీఆర్ నాట్ గోయింగ్ డీప్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్. ఇక్కడ మనం చేసేది ఓన్లీ అప్లికేషన్. ఒక అప్లికేషన్ ఉంటుంది, ఫాలో చేస్తాం, అప్లికేషన్ ఫాలో చేస్తాం. జస్ట్ బ్రీఫ్ 5-10 minutes. ఎందుకు అప్లికేషన్, దీనివల్ల ఏమవుతుంది, మానసికంగా ఫిజికల్ బాడీలో మెటీరియల్ వల్ల ఏమవుతుందో తెలుసుకునే దాని గురించి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను అంతే. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఓకే. సో మనం ముందుకెళ్ళాలి అంటే ఇక్కడ 4 పదాలు మనకు కనిపిస్తున్నాయి. అందరూ ఒకసారి మీ చాట్ బాక్స్లో టైప్ చేయండి. ఈ 4 పదాల మీద కొద్దిగా అవగాహన ఉండాలి. యూ టు బికమ్ ఏ క్రియేటర్. ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, స్పిరిచువల్. ఎస్. సో వీటన్నిటి మీద మనకు కొద్దిగా అవగాహన ఉంటే మనం వీ కెన్ క్రియేట్ ద లైఫ్ ఆఫ్ అవర్ చాయిస్. ఫిజికల్ మనందరికి తెలుసు, స్నానం చేస్తున్నాం, ఫుడ్ తీసుకుంటున్నాం, బట్టలు వేసుకుంటున్నాం, ఆల్ వీ డూ. మెంటల్, వీ ఆల్ విల్ నో, వీఆర్ డూయింగ్ సమ్ ప్రాక్టీసెస్, మెడిటేషన్, ఎస్, సైలెన్స్, చాంటింగ్, వాట్ ఎవర్ ప్రాక్టీసెస్ యూ డూ, బ్రీతింగ్ అని మనం చేస్తున్నాం. స్పిరిచువల్, దిస్ ఎమోషనల్, వీఆర్ డూయింగ్ సో మెనీ. అందుకనే మనకి ఈవినింగ్ పూట ఇప్పుడు నడుస్తుంది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది. హౌ కెన్ యూ మేనేజ్? ఎందుకంటే మనం ప్రశాంతంగా ఉండాలనుకున్న ఎన్విరాన్మెంట్ అలా ఉండదు. సో మెనీ పీపుల్ డైరెక్ట్ ఇండైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ మనలో ఉంటుంది. మనం ఎక్కడ అడవుల్లోకి వెళ్ళి పాతకాలంలాగా గుహలో కూర్చొని అటువంటి చేయడం ఇప్పుడైతే కుదరదు. నౌ వీ హ్యావ్ టు బీ ఇన్ ద రియలిస్టిక్ వరల్డ్. మన ఇంట్లో ఉన్నాం, కొడుకు డిస్టర్బ్ చేస్తాడు, కూతురు డిస్టర్బ్ చేస్తుంది, అమ్మ ఏదో అంటుంది, నాన్న ఏదో అంటాడు, ఆఫీస్ వెళ్ళాలి, డబ్బులు కావాలి, ఫీజులు కట్టాలి, సరుకులు తెచ్చుకోవాలి, అన్నీ నడుస్తూనే ఉంటాయి. సో ఇవన్నీ నడుస్తున్నప్పుడు వీ పాస్ త్రూ లాట్ ఆఫ్ ఎమోషన్. చాలా సర్కమ్స్టెన్సెస్ మనకి ఇష్టం లేని జరుగుతూ ఉంటాయి, మనకి ఇష్టమైన లేకుండా ఉంటాయి, ఇవన్నీ నడుస్తూ ఉంటుంది. బట్ వీటన్ని నడుస్తున్నప్పుడు హౌ కెన్ యూ ఎక్స్పీరియన్స్ ఎమోషనల్ కామ్నెస్? ఆ ఎమోషనల్ కామ్నెస్ ఎక్స్పీరియన్స్ అయితేనే మనలో ఉన్న డివైన్నెస్ పెరుగుతుంది. ఇఫ్ యూ అటాచ్ అండ్ మేక్ ద క్వాటిక్ అండ్ పెయిన్ఫుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, వీ మిస్ దిస్ డివైన్నెస్. మన జీవితంలో జరుగుతున్న సంఘటనలకి మనం చాలా ఇబ్బందికరంగా కల్పించుకొని చాలా హై ఇంటెన్స్ ఎమోషన్స్ని ప్రజెంట్ చేసుకుంటూ, కోపము, గిల్ట్, షేమ్, ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్, ఇలా హై ఇంటెన్స్ నెగిటివ్ ఎమోషన్స్ క్రియేట్ చేసుకుంటే మనలో ఉన్న డివైన్నెస్ని మనం చూడలేము. కాబట్టి ఆ ఎమోషనల్ ఈవెంట్స్లో, నడుస్తున్న ఎమోషనల్ సిచ్యువేషన్లో ఎలా మనం డివైన్నెస్ని ఉండాలి అనేది మనకి ఎమోషనల్ బ్యాలెన్స్లో అర్థమవుతుంది. దానికి కొన్ని టూల్స్ అండ్ టెక్నిక్స్ ఉన్నాయి. సో అలానే అల్టిమేట్ స్పిరిచువల్, మీరు ఎంత గొప్ప వాళ్ళైనా అల్టిమేట్గా మీకు అసలు మనిషి యొక్క పరిపక్వత, ఈ జీవితం యొక్క పరమార్థం
దీని యొక్క పర్పస్, దీని యొక్క విజన్, దీని యొక్క మిషన్ అర్థం కావాలి అంటే మనం అల్టిమేట్గా స్పిరిచువల్ని టచ్ చేయాలి. సో అక్కడికి వెళ్తే కానీ మనకు ఆ ఇన్నర్ జర్నీ మనకు అర్థం కాదు. కాబట్టి ఈ 4 విషయాల మీద మనం టైం దొరికినప్పుడు కొంచెం కొంచెం మాట్లాడుకుంటూ ముందుకెళ్తాం. ఈ 4 విషయాల్ని కొన్నిసార్లు క్లీనింగ్ చేసుకోవాలి. మెంటల్ క్లీన్నెస్. ఎట్లా అయితే మన ఇంట్లో డస్ట్ గార్బేజ్ ఉందో, గార్బేజ్ 2 రోజులు ఇంట్లో పెట్టుకుంటే బాగుంటుందా? అది మందే కదా సార్, మన ఇంట్లోనే ఉంటుందంటే బాగుంటుందా? మందే కాకపోతే అది మన ఇంట్లో ఉండొద్దు, సాయంత్రం కల్లా బయటికి పంపించాలి. అయితే మెంటల్ అండ్ ఎమోషనల్గా చాలా క్యారీ చేస్తున్నాం. పెళ్ళి అయినప్పుడుది, పెళ్ళి కానప్పుడుది, పుట్టినప్పుడుది, పుట్టక ముందుది, అంతకు ముందుది. అవి పెట్టుకొని మనం పరిపూర్ణత సాధించలేవు. వీ హ్యావ్ టు డిటాచ్. ఓకే ఉంది, కాకపోతే గొప్పతనం ఏంటంటే అది ఉంది అంటే ఇట్ ఈస్ దట్ టు టీచ్ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్. సార్ నాకు అసలు భరించలేనంత కష్టం ఉంది సార్, ఇట్ ఈస్ ఎందుకో తెలియదు, నేను అంత మంచిగా ఉన్నా, బట్ ఇట్ కేమ్ టు ఇన్ యువర్ లైఫ్ టు టీచ్ సంథింగ్, బికాస్ దట్ ఈస్ గివెన్ బై సుప్రీం, దట్ ఈస్ గివెన్ బై డివైన్, దట్ ఈస్ గివెన్, ఇట్ ఇస్ అ బ్లెస్సింగ్. మనకున్న ఇంటెలిజెన్స్లో చూసి అది లేకుంటే బాగుంది సార్ అంటున్నాం, బట్ ఇచ్చిన ఆయనకు తెలుసు అది ఎందుకు ఇచ్చాడు. దెర్ ఇస్ అ పర్ఫెక్ట్ రీజన్ వై దట్ ఈస్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. దాంట్లో ఉన్న మీనింగ్ అర్థం చేసుకొని, దాంట్లో ఉన్న నాలెడ్జ్ తీసుకొని, దాంట్లో ఉన్న జ్ఞానాన్ని తీసుకొని ముందుకెళ్తే మన లైఫ్ పరిపూర్ణంగా ఉంటుంది. తప్పితే ఇదే నాకు ఎందుకు ఇచ్చావు, నాకెందుకు ఇట్లా చేసావు, నాకెందుకు అట్లా చేసావు, నేనంటే ఇష్టం లేదా, నేను ప్రేమ లేదా అంటే వి కర్స్, వి గిల్ట్, వి షేమ్, వి బర్డన్, వి లూజ్ ద గేమ్. అర్థమవుతుందండి? ఈ గేమ్లో మనం విన్ అవ్వాలి. వీఆర్ ప్లేయింగ్ ద గేమ్ అండ్ వీ హ్యావ్ టు విన్ ద గేమ్. ఈ గేమ్లో విన్ అవ్వాలంటే మనం ఫస్ట్ యాక్సెప్టెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఆర్ టచింగ్. సార్ నా భార్య నా మాట అస్సలు వినదు సార్, ఇంట్లో అడుగు పెడితే నాకు తల పోటు, బట్ దెర్ ఈస్ అ రీజన్ టు దిస్, దెర్ ఈస్ అ రీజన్ టు దిస్, దిస్ ఈస్ గివెన్ బై సుప్రీం. నువ్వు నేను తెచ్చుకోలేదు సార్. నా కొడుకున్నాడు సార్, వాడు అసలు వాడితో వాడు పుట్టినప్పటి నుంచి కొంతమందికి ఆనందం, కొంత దుఃఖం ఉంది. యూ డోంట్ నో వాట్ ఇట్ ఈస్, దట్స్ అ మీనింగ్ యూ క్రియేటెడ్, బట్ దెర్ ఇస్ అ రీజన్, బికాస్ ఇట్ ఈస్ గివెన్ బై సుప్రీం. అది నువ్వు నేను తెచ్చుకున్నది కాదు, ఇట్ ఈస్ గివెన్ యాజ్ అ బ్లెస్సింగ్ ఫ్రమ్ సుప్రీం. అది ఇచ్చాడు అంటే దాంట్లో ఒక అర్థం ఉంది. మంచి వచ్చాడో నాకు తెలియదు, అర్థం తీసుకొని ముందుకెళ్తే లైఫ్ బాగుంటుంది. అక్కడ ఆగిపోతే we create unnecessary drama. So with this unnecessary drama you never create anything. సో కాబట్టి మనం దాన్ని కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అర్థమవుతుందండి? సో ఇప్పటివరకు మనం చెప్పుకున్న విషయాలు కెన్ జస్ట్ సమ్మరైజ్ 1 or 2 lines. మనం ఏం చెప్పుకున్నాం? Physical, mental, yes, spiritual. one by one. Just somebody will say, we all will listen. Yes, sir. Last point వచ్చేసి physical, mental, spiritual. Yes. మనం హూ యామ్ ఐ దగ్గర స్టార్ట్ చేసాం. Yes. హూ యామ్ ఐ దగ్గర స్టార్ట్ చేసాం. ఈరోజు మీరు అందరు ఇంట్లో వాళ్ళు నవ్వుకున్నా పర్లేదు, తిట్టుకున్నా పర్లేదు, ఎవరుంటే వాళ్ళని అడగండి, ఒక పేపర్ ఇవ్వండి, పెన్ ఇవ్వండి, యు ఆస్క్ దెమ్ టు రైట్, సో దట్ యువర్ ఇన్నర్ సెల్ఫ్, మీకు కూడా తెలియదు మీరు అదే ఇప్పటివరకు మీకు తెలియదు, ఒకసారి ఆ పేపర్ చూస్తే మీకు అర్థమవుతుంది వాట్ ఎగ్జాక్ట్లీ డీప్లీ ఇన్సైడ్. మీ మనసులో మీ గురించి ఏముంది అర్థమవుతుంది. అల్టిమేట్లీ అది మీరు కాదు, అట్లీస్ట్ ఇట్ ఈస్ బెటర్ టు నో అట్లీస్ట్ నీ గురించి నువ్వు ఏం ఆలోచిస్తున్నావు. ఎస్, నెక్స్ట్. ఇంకా I am creator, I will create myself. సూపర్ అండి, ఒకసారి క్లాప్ చేయండి. ఐఎమ్ ద క్రియేటర్. యువర్ ద విక్టిమ్ ఆర్ యువర్ ద క్రియేటర్? క్రియేటర్. బలంగా చెప్పండి. ఎందుకు ఇంత నీరసంగా ఉన్నారంటే కొంచెం రేపు నుంచి క్రియేటర్. I am the creator. I am the creator of my life. The creator is future. I am the creator. I create my life. Yes, I am the creator. I am the creator. I am the creator. Just believe it. I am the creator. I am the creator. I am the creator. creator. I am the creator of my life. Super, As per super. my choice. I am the creator of my life. I am the creator of my I life. am I am the creator. I am the creator of my life. I Yes. am the creator of my life as per my choice. The creator of my life and choice. ఇంకా అండ్ మనం ఎనర్జీ గురించి చెప్పుకుంటూ, విశ్వం గురించి చెప్పుకుంటూ కొన్ని చెప్పుకున్నాం. In the universe, everything is the matter of not 1% remaining with all the 99.99%. There is everything in the universe. We have to attract it into reality, sir. సూపర్. Reality క్లాప్ is చేయండి, required. క్లాప్ చేయండి. That is the ఇవన్నీ పాయింట్స్ మీకు manifestation. అర్థం కావాలండి. 1 by 1 మీరు మేబీ 100 times రాయాలి ఈరోజు. Yes. ఇట్ లుక్స్ వెరీ సింపుల్, బట్ మీకు అర్థం కాకపోతే దాన్ని సాకారం చేసుకోలేం. సో నేను ఏం చెప్తున్నాను,
whatever you name it is a material. Material means matter. If you మన మ్యాటర్తో ఆగిపోతే దేన్ని క్రియేట్ చేయలేము. We have to move beyond the matter. Okay? So ఎక్కడికి వెళ్ళాలి మనం? We have to experience the energy. Because యూనివర్స్లో ఎవ్రీథింగ్ ఈస్ దేర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఆ ఎనర్జీని మనం ఎక్స్పీరియన్స్ అవ్వాలి, ఆ ఎనర్జీని మనం టచ్ చేయాలి. ఆ ఎనర్జీలో అన్నీ ఉన్నాయి. ఎవ్రీథింగ్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మీకు ఏది కావాలంటే అది ఉంది. ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు అట్రాక్ట్ ఇట్ ఇన్ టు యువర్ లైఫ్. సో దట్ అట్రాక్షన్, హౌ టు అట్రాక్ట్ ఇట్, హౌ టు గెట్ దట్ ఇన్ టు యువర్ లైఫ్, హౌ టు మేనిఫెస్ట్, అవన్నీ మనం నెక్స్ట్ రేపు కానీ ఎల్లుండి కానీ చూద్దాం. బట్ మనకు అర్థమైంది, నేను మ్యాటర్ అన్న భావనలో ఉన్నాను. ఏదైనా మేనిఫెస్ట్ చేయాలి, ఏదైనా క్రియేట్ చేయాలంటే ఐ షుడ్ నాట్ ఫోకస్ ఆన్ మ్యాటర్. మ్యాటర్ మీద ఫోకస్ చేస్తే ఏమొస్తుంది? సార్ నాకు కార్ కావాలి, కార్ వస్తుంది, అంతేనా లైఫ్? సార్ నాకు మంచి డ్రెస్ కావాలి, వస్తుంది, బికాస్ దట్స్ అ మ్యాటర్, వస్తుంది. బట్ యు ఆర్ బియాండ్ దిస్, బియాండ్ దిస్. సో అదే నువ్వు ఫస్ట్ నీకు తెలియాలి. లేకుంటే ఎంతసేపు ఇదే, నాకు మంచి కళ్ళద్దాలు కావాలి సార్, మంచి చొక్కా కావాలి సార్, మంచి ప్యాంట్ కావాలి సార్, మంచి ఇల్లు కావాలి సార్, మంచి ఇదే, ఇంకా ఇదే గోల. బట్ దిస్ ఈస్ నాట్ ద లైఫ్. ఎందుకు ఇక్కడ ఆగిపోయామంటే వీఆర్ సీయింగ్ ఎవ్రీథింగ్ యాజ్ అ మ్యాటర్. ఎవ్రీథింగ్ మ్యాటర్. వాడికి కార్ ఉంది సార్, నాకు కార్ కావాలి సార్. వాడికి డ్రెస్ ఉంది సార్, నాకు డ్రెస్ కావాలి సార్. వాడికి బలపం ఉంది సార్, నాకు బలపం కావాలి. వాడికి పెన్ను ఉంది, నాకు పెన్ను కావాలి. వాడికి కార్ ఉంది, నాకు కారు కావాలి. ఇదే గోల. ఒకవేళ ఇది లేకపోతే దిగులు పడి టెన్షన్ పడి ఏదో బీపీలు, షుగర్లు, హార్ట్ అటాక్లు తెచ్చుకుంటారు. అందులో ఏమీ లేదు. ఎస్, బికాస్ యు ఆర్ ఫోకసింగ్ ఆన్ మ్యాటర్. మనకి ఇప్పుడు అర్థమైంది, ఐ షుడ్ ఫోకస్ ఆన్ ఎనర్జీ బికాస్ యు ఆర్ ఎ క్రియేటర్. Creation happens from the energy. Creation happens from the universe. Creation happens from the supremeness. Creation comes from the divineness. So divineness undalante divine, and you are also divine. Yes. When these two come closer, manifestation happens. అది మనం చెప్పుకున్నాం. ఇంకా గౌడ్ సార్ ఇంకేం చెప్పుకున్నాం? Acceptance. యాక్సెప్టెన్స్, ద బ్లిస్. మనం ఎప్పుడు కూడా మన జీవితంలో మనకున్నటువంటి విషెస్, మనకున్నటువంటి బ్లిస్ని చూడాలి, నాట్ ద కర్స్. మనకి బాగాలేని చాలా ఉంటాయి, బట్ వీ నెవర్ ఫోకస్ ఆన్ దట్. మనకి బాగున్నాయి చాలా, పొద్దున్న లేసాం, దట్స్ ఎ బ్లిస్ ఫ్రమ్ గాడ్. బై ద వే, నిన్న నైట్ పడుకొని ఈరోజు పొద్దున్న లేకుండా వాళ్ళు ఎవ్రీ 1 అవర్కి 6,000 మంది ఉన్నారు. ప్రపంచంలో 6,000 మంది ఆర్ నాట్ సీయింగ్ ద నెక్స్ట్ మినిట్ ఆర్ నెక్స్ట్ అవర్. మనం మళ్ళీ ఒక అందమైన ఉదయం చూసాం. అంటే మనకంటే గొప్పవాడు ఎవరు లేడు ప్రస్తుతానికి. దిస్ పాయింట్ ఆఫ్ టైం యు ఆర్ ద బెస్ట్ బీయింగ్, బ్లెస్డ్ బై గాడ్. ఇది మనకు రావాలంటే నాకు 100 కోట్లు ఉంది సార్, నాకు 1000 కోట్లు ఉంది సార్, నేను హైదరాబాద్ కొంటా సార్, నువ్వు ఏమి కొనలేవు. ఎస్, మనం మార్నింగ్ లేసాం, ఎక్స్పీరియన్స్ అవుతున్నాం, హ్యాపీగా శ్వాస తీసుకుంటున్నాం, హ్యాపీగా నీళ్ళు తాగుతున్నాం, హ్యాపీగా అన్నం తింటున్నాం. దట్ ఈస్ గివెన్ బై ద క్రియేటర్. అది నువ్వు క్రియేట్ చేయలేవు, ఇంకా మనకు ఎబిలిటీ లేదు. ఇది ఉంటే అన్ని చేస్తున్నాం. నేను అది సార్, నేను ఇది సార్, నేను అన్ని చెప్తున్నాం. బికాస్ బేసిక్ ఈస్ దేర్ విచ్ ఇస్ గివెన్ బై గాడ్. అందుకని నౌ వీ హ్యావ్ టు బి థ్యాంక్ఫుల్. ఫస్ట్ ఇది ఉంది కాబట్టి అన్ని చేస్తున్నాం. ఇది ఇచ్చింది ఎవరు? ఆయన కాబట్టి వీ హ్యావ్ టు బి థ్యాంక్ఫుల్. సో అది కూడా మనం చెప్పుకునే ప్రయత్నం చేసాం, రైట్? సో ఇంకా క్రియేషన్లో మనకు ఎందుకు ఇబ్బంది అవుతుంది? 3 things are holding us back: past life experience, environment, and time, sir. సూపర్ అండి, ఒకసారి క్లాప్ చేయండి. నౌ యూ హ్యావ్ టు టేక్ ద కాన్షియస్ ఎఫర్ట్. సార్ మా ఆవిడ నా మాట వినట్లే, వినదు, లెట్ ఇట్ బి లైక్ దట్. సార్ నాకు డబ్బు లేదు, ఉండదు, లెట్ ఇట్ బి లైక్ దట్, డోంట్ వరీ. సార్ నాకు బాస్ అసలు ఆఫీస్ పోవాలంటే నాకు మెంటల్ టెన్షన్, ఓకే, లెట్ ఇట్ బి లైక్ దట్, డోంట్ వరీ. ఓకే, బట్ మనం చేయాల్సింది ఏంటంటే వాటి నుంచి డిటాచ్ అవ్వాలి. అవి బాగైతే నా లైఫ్ బాగవుతుంది అనే కాన్సెప్ట్ నుంచి బయటకు వచ్చి ఎలా ఉన్నాయో అలా ఉండనివ్వండి, ఐ కెన్ క్రియేట్ మై న్యూ లైఫ్ అనేది మనకు అర్థమవుతే వీ కెన్ టచ్ టు ద యూనివర్సల్ పవర్, వీ కెన్ టచ్ టు ద యూనివర్సల్ ఎనర్జీ, అండ్ ఫ్రమ్ ద ఎనర్జీ వీ కెన్ మేనిఫెస్ట్ వాట్ ఎవర్ వీ వాంట్ ఇన్ అవర్ లైఫ్. మనందరికీ ఏంటంటే సార్ ఇవన్నీ పోతే బాగుంటుంది సార్, అవన్నీ పోతే మనం పోవాలి. మనం ఉన్నంత వరకు అన్నీ అట్లనే ఉంటాయి. ఎస్, కాబట్టి వైల్ ఎవ్రీథింగ్ ఈస్ మూవింగ్, వీ క్రియేట్ అవర్ న్యూ లైఫ్. యా, సో వీ డోంట్ కరెక్ట్, వీ డోంట్ ఎలిమినేట్, వీ డోంట్ రిమూవ్ ఎవ్రీథింగ్. ఒకవేళ ఇది తీసేస్తే ఇంకోటి వస్తుంది, అది తీసేస్తే ఇంకోటి వస్తుంది, ఏదో ఒకటి వస్తుంది. అది ఉన్న దాంట్లోనే మనం ఎక్సలెన్స్కి వెళ్తున్నాం. యాజ్ ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, అలా మనం వెళ్తున్నాం అని చెప్పుకున్నాం. ఇంకా Believe, behave, becomes.
బిలీవ్, బిహేవ్, బికమ్. అద్భుతం అండి, సూపర్. ఒకసారి అందరికి గట్టి క్లాప్ చేయండి. సో అందరికి అర్థమవుతుంది. అండ్ అర్థం కాకుండా చెప్పాను, డోంట్ వరీ. అర్థం కాకుండా ఏం చేయాలి? ఈ వీడియో మళ్ళీ ఒకసారి వినాలి, మళ్ళీ ఒకసారి నోట్స్ రాసుకోవాలి, మళ్ళీ ఒకసారి మీ ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడుకోవాలి. అంతే తప్పితే దానికి కంగారు టెన్షన్ పడకండి. బికాస్ యు ఆర్ లిజనింగ్ ఫస్ట్ టైం, యు ఆర్ యూజింగ్ సమ్ న్యూ వర్డ్స్. కాబట్టి అంతే తప్పితే ఒకవేళ ఇది అర్థం కాకపోయినా యూ కెన్ బికమ్ ఏ సూపర్ హ్యూమన్. అర్థమవుతుందండి? బికాస్ ద టూల్స్ ఐ విల్ గివ్, అవి ఫాలో అయితే చాలు. కాబట్టి ఎస్, దీస్ ఆర్ ఆల్ ఓన్లీ ప్రీటెక్స్ట్. కాంటెక్స్ట్లోకి వెళ్ళడానికి జస్ట్ వీఆర్ సెట్టింగ్ అవర్ మైండ్, అవర్ థింకింగ్. అయితే ఇప్పుడు ఒక చిన్న లెసన్ టు ఆల్ ఆఫ్ us. ఇప్పుడు మీకున్న ఆలోచన, మీకున్న అనుభవాలతో మీరు ఈ లైఫ్ మాత్రమే చూడగలరు. అర్థమవుతుందండి? ఇప్పుడు మీకున్న ఆలోచనలు, ఇప్పుడు మీకున్న అనుభవాలు, ఇప్పుడు మీరు చేసే అలవాట్లతో ఈ లైఫ్ మాత్రమే చూస్తారు. కాబట్టి ఇలా ఉన్నాం. సంజీవన్ అలా ఉంది, సత్య అలా ఉన్నాడు. ఎందుకంటే ఆయన అలా ఆలోచిస్తున్నాడు, అలా తింటున్నాడు, అలా ఉంటున్నాడు, అలా పనులు చేస్తున్నాడు. కాబట్టి అట్లనే ఉన్నాడు, అంతే. ఇక దానికి మళ్ళీ వేరే రీజన్ ఏం లేదు. కాబట్టి సార్ ఆది సార్ క్రియేట్ చేస్తాను కదా, నేను ఇట్లనే క్రియేట్ చేస్తాను అంటే కుదరదు. సో మీరు క్రియేట్ చేయాలంటే నా మీరు ఎలా ఆలోచిస్తారు, ఎలా యాక్షన్స్ తీసుకుంటారు, ఎలాంటి వారిగా మారుతారు అన్న దాంట్లో తేడా రావాలి. కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ సంథింగ్ న్యూ, ఇఫ్ యూ వాంట్ సంథింగ్ న్యూ, అందరు చూడండి, దిస్ ఈజ్ ద రియాలిటీ. ఓల్డ్ స్టేట్ అండ్ న్యూ స్టేట్. ఎస్, ఈ ఓల్డ్ స్టేట్లో ఏముంటుంది? సేమ్ థాట్స్, సేమ్ చాయిసెస్, సేమ్ యాక్షన్, సేమ్ ఎక్స్పీరియన్స్, సేమ్ ఫీలింగ్. ఇదే లేస్తాం. ఇంక మనకి ఇంక వేరే పని లేదు. పొద్దున్న లేసామా, వాడిని తిట్టామా, ఈయన తిట్టామా, అది చేసుకున్నామా, ఇది చేసుకున్నామా, తిన్నామా, టీవీ చూసామా, ఆఫీస్ పని వచ్చామా, పడుకున్నామా, పొద్దున్న లేసామా. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నాం? 10 ఏళ్ళ నుంచి, 20 ఏళ్ళ నుంచి, 30 ఏళ్ళ నుంచి ఇదే గోల. కాబట్టి ఇదే లైఫ్ ఉంటుంది. ఇంకా మళ్ళీ నేను చెప్పక్కర్లే సార్, మీరు క్రియేట్ చేస్తారా, చూస్తా సార్ ఎట్లా చేస్తారా, మీరు చూడక్కర్లా. నేను ఏమి క్రియేట్ చేయలేను. బికాస్ యూ హ్యాబిచువేటెడ్ టు డూ దిస్. ఇది మారనంత వరకు మన లైఫ్లో ఏమీ కాదండి. క్లియర్ టు ఆల్ ఆఫ్ us, ఇది మారాలి. లైఫ్లో ఏదైనా మార్పు రావాలంటే ఇక్కడ మారాలి. బికాస్ మనం ఏం కనికట్టు మంత్రము తంత్రం ఏం చేయట్లేదు. వీఆర్ ఆల్ ఫాలోయింగ్ ద ప్రాసెస్ అండ్ సిస్టమ్ విచ్ ఇస్ సైంటిఫిక్. కాబట్టి అది చేయాలంటే ఇక్కడ మనకు మొదలవ్వాలి. సో సార్ మరి ఎలా వస్తుంది? కొత్తది అంటున్నారు కదా, కొత్తది ఎలా వస్తుంది? కొత్తది మనం క్రియేట్ చేయాలి. లేదు ఇక్కడ ఇంకా ఏం లేదు సార్. నాకు డబ్బు కావాలి, లేదే. ఆనందంగా ఉండాలి, లేదు. ప్రశాంతంగా ఉండాలి, లేదు. స్ట్రెస్ వద్దు సార్, అది కూడా లేదు. సార్ మంచిగా బట్టలు వేసుకోవాలి, అది కూడా లేదు. దట్స్ ఓన్లీ అవర్ పాయింట్ బి. దట్స్ అ న్యూ రియాలిటీ. న్యూ రియాలిటీ ఎలా వస్తుంది? న్యూ బీయింగ్లో వస్తుంది. మళ్ళీ న్యూ బీయింగ్ అంటే ఏంటి? ఆ ఇంగ్లీష్లో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఏం లేదు, సింపుల్. వాట్ ఈస్ సింపుల్? న్యూ థాట్స్, న్యూ చాయిస్, న్యూ యాక్షన్, న్యూ ఎక్స్పీరియన్స్, న్యూ ఫీలింగ్. అన్లెస్ అండ్ అంటిల్ యూ చేంజ్ యువర్ ఫీలింగ్, నథింగ్ ఈజ్ గోయింగ్ టు చేంజ్. నాకు డబ్బు లేదు అన్నప్పుడు ఒక ఫీలింగ్తో ఉన్నాను, డబ్బు ఉంది అన్నప్పుడు ఒక ఫీలింగ్తో ఉన్నాను. నన్ను అందరూ రెస్పెక్ట్ చేస్తారు అన్నప్పుడు ఒక ఫీలింగ్తో ఉన్నాను, నన్ను ఎవ్వరు రెస్పెక్ట్ చేయడం ఒక ఫీలింగ్తో ఉన్నాను. ఐఎమ్ ద క్రియేటర్ అన్నప్పుడు ఒక ఫీలింగ్తో ఉన్నాను, ఐఎమ్ ద విక్టిమ్ అన్నప్పుడు ఒక ఫీలింగ్తో ఉన్నాను. నీ విక్టిమ్ అనే ఫీలింగ్తో క్రియేటర్ని క్రియేట్ చేయలేవు. నాకు డబ్బు లేదు అన్న ఫీలింగ్తో డబ్బున్న నిన్ను నువ్వు క్రియేట్ చేయలేవు. సార్ నాకు రిలేషన్స్ బాగలేవు అన్న ఫీలింగ్తో రిలేషన్స్ బాగున్న నిన్ను నువ్వు క్రియేట్ చేయలేవు. ఎంతమందికి బల్బాన్ మూమెంట్స్ వస్తున్నాయండి? బికాస్ ఎవ్రీథింగ్ లైస్ విత్ ఇన్ యూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫీలింగ్. అన్లెస్ అండ్ అంటిల్ యూ చేంజ్ ద ఫీలింగ్, 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 నథింగ్ ఈస్ గోయింగ్ టు చేంజ్. నథింగ్ ఈస్ గోయింగ్ టు ద చేంజ్. కాబట్టి మళ్ళీ ఆదిసార్లు ఏదైనా చేస్తాడేమో, మా ఇంటికి వస్తే బాగుండు, మా ఊరికి వస్తే బాగుండు, లేదా సార్ రమ్మంటే వాళ్ళ ఇంటికి వెళ్తాను. నా ఇంట్లో ఏం లేదు, మీ ఊర్లో ఏం లేదు, ఎక్కడ ఏం లేదు. దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ దేర్ విత్ ఇన్ యూ. ఎంతమందికి అర్థమవుతుందండి? సో మళ్ళీ నేను ఏం చెప్పినా మళ్ళీ మీ ఆలోచన తీసుకొచ్చి మళ్ళీ నన్ను కన్ఫ్యూజ్ చేస్తారు. అందుకని క్లియర్గా చెప్తున్నాను, ఎవరు ఎక్కడికి పోవాల్సిన అవసరం లే. మళ్ళీ ఒక బాబా దగ్గరికి, ఒక గురూజీ దగ్గర ఎక్కడికి పోవద్దు. యూ కెన్ మేనిఫెస్ట్ ఆఫ్ యువర్ చాయిస్ బికాస్ ఇట్ ఈస్ విత్ ఇన్ యూ. వీఆర్ డూయింగ్ సెల్ఫ్ మాస్టరీ. అంతరాలు కట్టండి, తంత్రాలు కట్టండి,
ఇంకేదో చేయండి అవన్నీ మనం చెప్పట్లేదు. వీఆర్ డూయింగ్ వెరీ సైంటిఫిక్, రేషనల్, ప్రూవ్డ్ అండ్ కొన్ని వేల సంవత్సరాల నుంచి కొన్ని లక్షల మంది ఫాలో అయిన రూల్స్ మనం ఫాలో అవుతున్నాం. యాజ్ యూ ఫాలో దిస్, అందరికీ రిజల్ట్స్ వచ్చాయి, మనకు రిజల్ట్స్ వస్తుంది. వాట్ ఈస్ ద బాటమ్ లైన్? పాత ఆలోచన, పాత అలవాట్లతో కొత్త జీవితాన్ని నిర్మించలేము. ఒకసారి అందరు చెప్పండి. ఎస్, పాత ఆలోచన పాత ఆలోచన, పాత అలవాట్లతో అలవాట్లతో కొత్త జీవితాన్ని నిర్మించలేము. పాత అలవాట్లతో కొత్త జీవితాన్ని నిర్మించలేము. సూపర్ అండి, అర్థమైందా? పాత ఆలోచన, పాత అలవాట్లతో కొత్త జీవితాన్ని నిర్మించలేవు. హౌ మెనీ ఆఫ్ యు ఆర్ రెడీ టు చేంజ్ ద క్రియేట్ ద న్యూ లైఫ్? మనందరికీ ఉన్నది అంటే అందరి చేతులు కొత్త లైఫ్ కావాలంటాం. ఏం పని చేస్తామంటే పాత పని చేస్తా అంటాం. పొద్దున్నే లేస్తే సార్, టీవీ చూస్తే సార్, మొబైల్ చూస్తే సార్, వంట చేస్తే సార్, తింటే సార్, పడుకుంటే సార్. అలా జరగదండి. అలా కొత్త లైఫ్ రాదు. ఇదే లైఫ్ ఉంటుంది. సార్ నాకు బాగా మంచి ఉద్యోగం సార్, 10,000 జీతం వస్తుంది సార్, బాగా తింటుండే సార్, ఉండొచ్చు. ఎందుకంటే అలా నివసించడానికి కావాల్సిన అలవాట్లు మీతో ఆల్రెడీ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడున్న తప్పు అనట్లేదు, ఇప్పుడున్న తక్కువ అని కూడా నేను చెప్పట్లేదు. సంహౌ గాడ్స్ గ్రేస్ అనండి, లేకపోతే బ్లెస్సింగ్స్ అనండి, అమ్మ నాన్న దీవెన అనండి, ఎలానో మనకు వచ్చింది మన లైఫ్లో. ఆ లైఫ్ మనకు అలవాటు అయిపోయింది, అది లీడ్ చేస్తున్నాం. బట్ ఇంతకంటే భిన్నంగా అయితే చేయలేము. అర్థమవుతుందా? ఇంతకంటే భిన్నంగా చేయాలి సార్. ఐ హ్యావ్ టు బికమ్ మల్టీ మిలియనీర్, ఇట్స్ సో ఈజీ. కాకపోతే ఈ ఆలోచన, ఈ అలవాట్లతో రాదు. సార్ ఐ హ్యావ్ టు బికమ్ ఎ లీడర్ అండ్ హెల్ప్ మిలియన్స్ ఆఫ్ పీపుల్. ఈ ఆలోచన, ఈ అలవాట్లతో అయితే యూ నెవర్ బికమ్ ఎ లీడర్. ఎందుకంటే ఇప్పుడు లీడర్ కాదు కదా. ఒకవేళ ఆల్రెడీ లీడర్ అయితే మీకు ఆల్రెడీ కొన్ని స్కిల్స్, కొన్ని అలవాట్లు ఉన్నాయి, దాంతో లీడర్ అయినావు, దట్స్ ఓకే. యూ బికమ్ ఓన్లీ దట్ మచ్ లీడర్. సార్ నేను ఇప్పుడు హైదరాబాద్ లీడర్ని, హైదరాబాద్ లీడర్ అవుతుంది ఎందుకంటే ఆ స్కిల్స్ ఉన్నాయి ఆల్రెడీ. యూ నెవర్ బికమ్ ఎ స్టేట్ లీడర్, యూ నెవర్ బికమ్ ఎ ఇండియన్ లీడర్, యూ నెవర్ బికమ్ ఎ వరల్డ్ లీడర్. అవ్వలేవు, బికాజ్ ఆ స్కిల్స్ లేవు. సంహా వచ్చింది, నేను హైదరాబాద్లో లీడర్ అయ్యాను, అయిపోయింది, ఓకే. మంచో చెడో తెలుసో తెలియక వచ్చింది, దట్స్ దేర్ విత్ ఇన్. కాబట్టి కొత్తది క్రియేట్ చేయాలంటే కొత్త థాట్స్, కొత్త హ్యాబిట్స్ మనం బిల్డ్ చేయాలి. మీకు అర్థమైందా? అర్థం కాలేదా? ఎస్, అర్థమైంది. అర్థమైంది. సో ఇంకొక చిన్న మైండ్ బ్లోయింగ్, ఆల్ దీస్ ఆర్ ద, నేను ఐ వాంట్ టు సెట్ ద ఫ్రేమ్వర్క్. మనం ఇంకా టాపిక్ టూల్స్లోకి వెళ్ళలే. బిఫోర్ గోయింగ్ టు అప్లై ద టూల్స్, మీ మైండ్ సెట్, మీ థింకింగ్, మీ అండర్స్టాండింగ్ కొంచెం మారాలి. సో అందుకని మనం వీఆర్ వర్కింగ్ ఆన్ ద ఫ్రేమ్వర్క్, వీఆర్ వర్కింగ్ ఆన్ ద బేస్ లైన్. మనం ఎంత అందమైన 40 అంతస్తుల బిల్డింగ్ కట్టాలన్నా ముందు పునాదులు వేయాలి. ఎస్, వీఆర్ వర్కింగ్ ఆన్ ద బేస్. ఓకే, మన స్లాబ్ వేసి బిల్డింగ్ కట్టే ముందు పునాదులు, అసలు మన పునాదులు ఎలా ఉన్నాయి, మనం ఏం ఆలోచిస్తున్నాం, ఎట్లా ఉంటున్నాము, ఎట్లా థింక్ చేస్తున్నాము, అవి ఒకసారి మనం క్వశ్చన్ చేసుకుంటున్నాం. క్వశ్చన్ చేసుకుని ఎక్కడైనా మార్పులు కావాలంటే కొత్త విధానానికి మనం వెళ్ళే క్రమంలో మనం ఒక స్టెప్ ముందుకు వెళ్తున్నాం. సూపర్ గుడ్, రైట్. ఇంకొక చిన్న స్లైడ్ చూపిస్తాను, చూడండి. సో వాట్ ఈస్ దిస్? అగైన్ చెప్పిందే, యువర్ పర్సనాలిటీ క్రియేట్స్ యువర్ పర్సనల్ రియాలిటీ. ఓల్డ్ సెల్ఫ్ ఉంది, న్యూ సెల్ఫ్ ఉంది. ఓల్డ్ సెల్ఫ్ ఏంటి? థింకింగ్, యాక్టింగ్, ఫీలింగ్. సో ఒకలాగా ఆలోచించి, ఒకలాగా యాక్షన్ తీసుకుని, ఒకలాగా ఫీల్ అయితే ఒకలాంటి రిజల్ట్ వస్తుంది. ఇంకొకలాగా ఆలోచించి, ఇంకొకలాగా యాక్ట్ తీసుకొని, ఇంకొకలాగా ఫీల్ అయితే ఇంకో రిజల్ట్ వస్తుంది. అంతే తప్పితే ఈ ఓల్డ్ సెల్ఫ్లో మీరు ఎలా అయితే ఆలోచిస్తున్నారో, ఎలా అయితే యాక్ట్ చేస్తున్నారో, లేదా ఫీల్ అవుతున్నారో, అలాగే ఫీల్ అయ్యి కొత్త సెల్ఫ్ని అయితే క్రియేట్ చేయలేను. న్యూ ఫ్యూచర్ అయితే క్రియేట్ చేయలేను. న్యూ యూ అయితే క్రియేట్ చేయలేను. న్యూ మీ అయితే క్రియేట్ చేయలేను. న్యూ వర్షన్ అయితే క్రియేట్ చేయలేను. ఎస్, సో న్యూ వర్షన్ క్రియేట్ చేయాలన్నా, న్యూ మీ క్రియేట్ చేయాలన్నా, న్యూ యూ క్రియేట్ చేయాలన్నా, కొత్తది ఏదైనా చేయాలంటే యూ హ్యావ్ టు థింక్ అండ్ యాక్ట్ అండ్ ఫీల్ డిఫరెంట్లీ. మీకు అర్థమైతే చాలు. ఎంతమందికి అర్థమైంది? ఎస్, సో క్లియర్ టు ఆల్ ఆఫ్ us, రైట్. సో నౌ మన ఆలోచన సరళిలో ఒక స్టెప్ ముందుకు వెళ్ళాం. సో ఇప్పుడు నౌ వీ కెన్
మీ పెన్ను పేపర్ తీసుకోండి. ఇప్పుడు నేను ఎట్లాగో మీకు అంతా డీప్గా చెప్తాను, బట్ నౌ జస్ట్ అనలైజ్ యువర్ సెల్ఫ్. ముందు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, మిమ్మల్ని మీరు చూసుకోండి. ఇవన్నీ డీటెయిల్గా ప్రాసెస్ మనకు ఉంది. తర్వాత ఐ కెన్ గివ్ హౌ టు చేంజ్, హౌ టు రైట్, హౌ టు స్క్రిప్ట్ అని. బట్ నౌ జస్ట్ ద వే హౌ కెన్ యూ ఫీల్, హౌ కెన్ యూ అండర్స్టాండ్, దానికోసం మనం చూస్తున్నాం. యా, సో రైట్ 5 lines అబౌట్ యువర్ ఫ్యూచర్ యూ. మీ ఫ్యూచర్ యూ అంటే ఎలా ఉంటుంది అని ఒక 5 lines రాయండి. సో ఇప్పుడు మనకు వచ్చింది పాత సెల్ఫ్లో, ఓల్డ్ సెల్ఫ్లో వద్దని తెలిసింది, న్యూ సెల్ఫ్లో మనకు ఉండాలని తెలిసింది. న్యూ సెల్ఫ్లో ఉండాలంటే ఒకలాగా ఆలోచించాలి, ఒకలాగా యాక్ట్ చేయాలి, ఒకలాగా ఫీల్ అవ్వాలని తెలిసింది. న్యూ సెల్ఫ్ అంటే అసలు ఏంటి, ఆ న్యూ సెల్ఫ్లో మీరు ఎలా ఉంటారు, అది ఒక 2-3 లైన్స్లో రాయండి. ఎందుకంటే ఓల్డ్ సెల్ఫ్ మన అందరికీ ఇంకా రాయక ఒక్కర్లా, మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అవుతున్నారు. నేను ఇలా ఉన్నాను, అలా ఉన్నాను, అలా ఆలోచిస్తాను, ఇలా ఆలోచిస్తాను, ఆ పని చేస్తాను, ఈ పని చేస్తాను, అది అయిపోయింది. కానీ న్యూ సెల్ఫ్ అనేది మనకి ఇంకా లేదు రియాలిటీలో. అది మన ఊహలో అయిన ఉందా? ముందు ఊహలో ఉండాలి. అది మన లైఫ్లోకి రావాలంటే అట్లీస్ట్ ఇట్ షుడ్ బీ ఇన్ అ థాట్. సో ఎలా ఉంది ఆ న్యూ సెల్ఫ్, ఎలా ఉంది సార్? నెక్స్ట్ 2 yearsలో నేను ఇలా ఉండాలనుకుంటున్నా, లేకపోతే ఈ 5 క్లబ్ అయిపోయేలోపు ఇలా ఉండాలనుకుంటున్నా, లేకపోతే ఒక నెక్స్ట్ 5 yearsలోపు ఇలా ఉండాలనుకుంటున్నా. వాట్ ఈస్ దట్ యు ఆర్ థింకింగ్ అబౌట్ యువర్ న్యూ సెల్ఫ్? మేబీ ఇట్ ఈస్ 1 line, సార్ నేను ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలనుకుంటున్నా, లేకుంటే నేను మా ఊర్లో ఒక మంచి కోచ్గా మారి 100 మందికి లెసన్ చెప్పాలనుకుంటున్నా, లేకుంటే నేను ఒక మంచి ఇన్ఫ్లుయెన్సర్గా మారి కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ని పెంచుకోవాలని. నాకు తెలియదు వాట్ ఈస్ దట్ యూ వాంట్ టు బీ ఇన్ యువర్ లైఫ్ ఇన్ ద నెక్స్ట్ 1, 2, 3, 4 or 5 years. ఆ న్యూ సెల్ఫ్ అంటే ఏంటి, దానికి ఒక చిన్న అక్షర రూపం ఇవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్షరంలో పెట్టాలంటే ముందు విజువల్ ఉండాలి. ఇప్పుడైతే లేదు అది. జస్ట్ క్రియేట్ ద విజువల్, రైట్? క్రియేట్ ద విజువల్ అండ్ రైట్ ఫ్యూ వర్డ్స్. ఎవరైనా రాస్తుంటే డన్ అని టైప్ చేయండి. కొంచెం ఫాస్ట్గా వెళ్దాం, బికాస్ రైట్. డన్. మురళి గారు ఒకసారి చదవండి సార్, ఏం రాశారు? I am an architect. I'll be an excellent leader. I start a new company. I have a very happy person. I have క్లాప్ చేయండి. ఇందులో ఏమైనా ఇప్పుడు ఉన్నాయా మురళి గారు? ఇప్పుడు మీరు రాసిన ఏమైనా ఇప్పుడు ఉన్నాయా? లేవండి. సూపర్. సో ఇప్పుడు లేవు. ఒకవేళ నేను అనుకున్న పర్సన్ అయితే ఇవన్నీ వస్తాయి. దట్ ఈస్ ద ఫ్యూచర్ మీ. దట్ ఈస్ ద ఫాస్ట్ ఫార్వర్డ్. మొత్తం రీల్ ఒక 5 సంవత్సరాల ముందు 2030కి వెళ్తే అక్కడ ఉంటాడు మురళి. అప్పుడు 2030లో ఉన్న మురళికి అవన్నీ ఉంటాయి. 25లో ఉన్న మురళి లేవు. ఎస్, డౌన్ ద లైన్. ఎస్, సునీత రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. సార్ నేను నెక్స్ట్ 6 months మోర్ పవర్ టు యు అనాలి. దట్స్ అ బేసిక్, బికాస్ వి విష్ మీ కోరిక ఫలప్రదం అవుతుంది. ఆయనకి బ్లెస్సింగ్స్ more వస్తాయి. power to you, More ma'am. power to you, sir. More power to you, ma'am. More power to you, sir. More power to you, sir. More power to Thank you. you. More power to you. Thank you. Thank you. More power to More you. power. Thank you. More power to you. sir. More power to you, madam. More power to you, sir. More power to you, madam. Yes. సునీత రెడ్డి గారు. More power to you, madam. Sir, More power to you. ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మ్యామ్. సార్ నేను నెక్స్ట్ 6 months లో నా కాంపిటేటివ్ ఫీల్డ్ లో మొన్న జాబ్ లాస్ అయ్యాను కాబట్టి నెక్స్ట్ ఒక బెస్ట్ టీచర్ అవ్వాలనుకుంటున్నాను సార్ 6 months లో. నెక్స్ట్ నేను ఒక డ్రీమ్ హౌస్ 2 crores పెట్టి ఒక డ్రీమ్ హౌస్ బిల్డ్ చేయాలనుకుంటున్నాను. స్టూడెంట్స్ కి నేను టీచర్ అయ్యి నాకు అదొక నా డ్రీమ్ కాబట్టి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని నాకు కోరిక సార్. ఇవి 3 ఫస్ట్ నా గోల్స్ సార్. Yes, amazing. More power to you. More power to you, ma'am. More power to you. Super. So that is the future self. Present లేదు, but it is so easy to manifest. మీరు అనుకున్నంత మాత్రం చేసి అయిపోతుందండి. But now there is some clarity is missing. We bring that clarity. We add some clarity. We add some tools. We add some practices. We give some guidance. అవి ఫాలో అవుతే చాలు. సూపర్, రైట్? సో అలా ఒకరిద్దరు చెప్పారు, అందరు రాసుకున్నారు, రైట్? అందరు రాసుకున్నారు కదా, నో డౌట్ ఆన్ ద ఫ్యూచర్ సెల్ఫ్. నా ఇప్పుడు అందరూ ఒక చిన్న లైన్ రాయండి. వాట్ ఈస్ దట్ యూ థింక్ డిఫరెంట్లీ? వాట్ ఈస్ దట్ యూ యాక్ట్ డిఫరెంట్లీ? వాట్ ఈస్ దట్ యూ ఫీల్ డిఫరెంట్లీ? ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం. మీరు ఆ పర్సన్ అవ్వాలి అంటే కంపల్సరీగా మీ ఆలోచనలో కొద్దిగా మారాలి,
కంపల్సరీగా మీ యాక్షన్లో కొద్దిగా మారాలి, కంపల్సరీగా మీ బీయింగ్లో కొద్దిగా మారాలి. వాట్ యు థింక్, వాట్ యు యాక్ట్. ఓకే, అది ఒకసారి మీరు వాట్ యు ఫీల్, మీరు ఫీలింగ్ లేకపోతే రాదండి. జస్ట్ మేక్ ఇట్ లైక్ దిస్. ఆ ఫీల్ అన్న చోట మీరు బోల్డ్ వేసి కలర్ చేసి దాన్ని ప్రింట్ చేయండి. ఇట్ హ్యాస్ టు ఎంబిడెడ్ ఇన్ యువర్ బాడీ. సార్ నేను హ్యాపీగా ఉన్నా సార్, అట్లా అవ్వదండి. హ్యాపీనెస్ హ్యాస్ టు కమ్ ఇన్ ద బాడీ. ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో హ్యాపీ. నో ప్రాబ్లం కెన్ స్టాప్ మీ టు ఫీల్ సాడ్ అని మీరు చెప్పాలి. దట్ ఎంబాడిమెంట్ హ్యాస్ టు కమ్ విత్ ఇన్ యూ. దట్స్ ద ఫీలింగ్. ఆ ఫీలింగ్లో లేకుండా ఏది రాదు, బికాస్ యు ఆర్ నాట్ చేంజింగ్ యువర్ ఫీలింగ్. ఇఫ్ యూ డోంట్ చేంజ్ యువర్ ఫీలింగ్, యూ నెవర్ బికమ్ దట్ పర్సన్. సో చేంజ్ యువర్ ఫీలింగ్. గెట్ ఇన్ టు ద బాడీ. మేక్ యువర్ సెల్ఫ్ ఫీల్ ఇట్. మన సెల్స్ ఒకలాగా ఫీల్ అవుతున్నాయి. మన బాడీలో కొన్ని ట్రిలియన్ సెల్స్ ఉన్నాయి. ఆ సెల్స్ అన్ని ఒకలాంటి ఎమోషన్ అలవాటు పడిపోయాయి. నేను పొద్దున్న లేస్తే సార్ అంతే సార్, అలాంటి ఒక ఎమోషన్ అలవాటు పడ్డాయి. నౌ యూ హ్యావ్ టు బ్రేక్ దట్ ఎమోషన్. లెట్ దెమ్ షో దిస్ ఈస్ నాట్ మీ బాస్. I change because I'm an achiever today. I'm an achiever. I can create my life. Your body, your cell has to feel. నీకు తెలియకుండా నీ బాడీలో కొన్ని ట్రిలియన్ సెల్స్ ఉన్నాయి. 1,00,000 మొదలు పెట్టమంటే మనకు కష్టం. 1 కోటి అంటే అసలు మన అవ్వదు. అటువంటి కొన్ని ట్రిలియన్స్ అంటే కొన్ని వందల వేల కోట్ల సెల్స్ నీ బాడీలో ఉన్నాయి. అన్లెస్ అండ్ అంటిల్ యువర్ సెల్ఫ్ ఫీల్ ఇట్, దట్ నెవర్ మేనిఫెస్ట్. అర్థమవుతుందండి? మనందరికి ఎందుకు రావట్లేదంటే అసలు బలంగా నీ బాడీలోనే అనుకోవట్లేదు. దాన్ని సాకారం చేసే తర్వాత సంగతి. సార్ నేను ఆనందంగా ఉండాలి సార్. ఎట్లా ఉంటావు ఆనందంగా? యు ఆర్ అనేబుల్ టు ఎక్స్ప్రెస్ వాట్ ఈస్ హ్యాపీనెస్. ఒక సినిమా చూసి ఎక్స్ప్రెస్ చేయండి, ఒక జోక్ విని ఎక్స్ప్రెస్ చేయండి, ఒక కామెడీ చేసి ఎక్స్ప్రెస్ చేయండి. లెట్ ద బాడీ సెల్ఫ్ ఫీల్ ఇట్. అర్థమవుతుందండి? సో నవ్ యూ రైట్ 1 or 2 lines. How you think differently, how you act differently, how you feel differently. So unless and until you do this, you never experience any change. మళ్ళీ అదే రొటీన్, అదే సైకిల్, అదే లైఫ్, అదే బీయింగ్. బికాస్ అదే ఆలోచిస్తున్నాం, అదే చేస్తున్నాం, అలానే ఉంటున్నాం. కాబట్టి నౌ వీఆర్ బ్రేకింగ్ ఓల్డ్ థాట్స్, ఓల్డ్ యాక్షన్స్. ఎస్, unless and until you break old thoughts, old actions, old feelings, you never create a new self. So we're all here to create the new self, and creating new self is so easy. It's so easy, it's simple. మనం చాలా బలంగా మనము గొప్ప వ్యక్తిగా మారడానికి ప్రయత్నం చేయకపోయినా గొప్ప వ్యక్తిగా మారకుండా ఉండడానికి అన్ని రకాల ప్రయత్నం చేస్తున్నాం. నేను ఇంతే సార్, నేను అంతే సార్, నేను ఇట్లనే ఉంటా సార్, నేను అట్లనే ఉంటా సార్, మా ఇంట్లో అట్లా సార్, మా ఊర్లో ఇట్లా సార్, మా ఆవిడ అట్లా సార్, మా నా కొడుకు, ఇదే గోల పొద్దున్న లేచినప్పటి నుంచి. అంటే మనం అవ్వాలనుకున్న పర్సన్ అవ్వకుండా ఉండడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. కానీ మనం అవ్వాలనుకున్న పర్సన్ అవ్వడానికి ఏ ప్రయత్నం చేయట్లా. అర్థమవుతుందండి? కాబట్టి మనం ఈ రోజు నుంచి మనం ఒక నిర్ణయించుకున్నాం. We think differently, we feel differently, we act differently. This is the only way to create the new self. సార్ ఇవన్నీ ఎలా వస్తాయి? అందుకనే మనం మెడిటేషన్ మొదలు పెట్టాం. 90% ఆఫ్ ద థింగ్స్ విల్ సైలెంట్లీ హ్యాపెన్. క్వయాటిక్, అరవడంలో ఏమీ రాదండి. ఎవ్రీథింగ్ ఈస్ దేర్ ఇన్ సైలెన్స్. మీకు సైలెన్స్గా కూర్చోవడం తెలిస్తే అన్నీ వచ్చేస్తాయి. ఎస్, సో అందుకని ఫస్ట్ మెడిటేషన్ టైప్ సి ఇన్ ద చాట్ బాక్స్ హూ ఈస్ కమిటెడ్ టు ద మెడిటేషన్. మెడిటేషన్లో చాలా అద్భుతమైన మెడిటేషన్స్ వస్తాయండి. ఈ 21 రోజులు 25 రోజుల్లో చాలా అద్భుతమైన మెడిటేషన్స్. ఆ మెడిటేషన్స్లో మీరు ఉంటే చాలు, యూ ఎక్స్పీరియన్స్ ద న్యూ సెల్ఫ్. సో మెడిటేషన్స్ ఆర్ డిజైన్ లైక్ దట్ విత్ మ్యూజిక్, సౌండ్ అండ్ ఆల్ దట్. సో జస్ట్ ఎక్స్పీరియన్స్ దట్ ఎనర్జీ, జస్ట్ ఎక్స్పీరియన్స్ దట్ వాయిడ్నెస్. మనకు వాయిడ్ అంటే తెలియట్లా. వాయిడ్ అంటే ఖాళీ. మనంతా ఖాళీ అంటే ఏమీ లేదు. కాదు మనకంత బరువు. నేను అది సార్, నేను ఇది సార్, నేను అట్లా సార్, నేను ఇట్లా సార్. ఆల్ దిస్ ఈజ్ వెయిట్. But actually, in true reality, we are void. We are space. There's nothing other than space. It's only a space. మన బాడీలో స్పేస్ చూడాలి, మన కళ్ళలో స్పేస్ చూడాలి, మన గుండెలో స్పేస్ చూడాలి, మన చెస్ట్లో స్పేస్ చూడాలి, మన కాల్లో స్పేస్ చూడాలి. మనం దాంట్లో అంతా కేజీలు చూసి మనం కేజీలు అయిపోయినాం. నేను ఇన్ని కేజీలు సార్, నేను అన్ని కేజీలు సార్, నేను నడవలేను సార్, నేను కూర్చోలేను సార్. బికాస్ యూ ఫీల్ ఎవ్రీథింగ్ యాజ్ అ వెయిట్. Reality is you're a space.
యువర్ ఎ వాయిడ్, దెర్ ఈస్ నథింగ్. అప్పుడు యూ కెన్ స్కై రాకెట్, యూ కెన్ టచ్ ఎనీ యూనివర్స్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, because you are space, everything is space. The moment you connect with the space, everything will open. The moment you connect with matter, everything will go down. So are you connecting to the space? Are you connecting to the matter? Will define the life. అర్థమవుతుందండి? Now we slowly practice how to connect to the space and energy. So as you connect to the space, as you connect to the energy, as you are willing to leave the old thinking, old actions, and old feelings, you create the new self, new actions, and new feelings. This is the simple way to manifest the life of your choice. ఎవరికైనా ఏమైనా అర్థం కాలేదా? ఎక్సెప్ట్ ఏదో కొన్ని కొత్త పదాలు ఉన్నాయి సార్ అనకుండా. ఎస్, అందరికి అర్థమైంది అనుకుంటున్నా. ఒకవేళ అర్థం కాకపోతే ఈ వీడియో 2-3 సార్లు చూడండి. అక్కడ ఏదో ఒకటి అసైన్మెంట్ పెడతాను, అసైన్మెంట్ చేయండి. ఎస్, ఇప్పుడు మీరు ఏదైతే పేపర్లో రాశారో అదందరూ ఒకసారి తీసి టెలిగ్రామ్లో కాపీ చేయండి. కామేశ్వర్ మేడం మళ్ళీ ఒకసారి టెలిగ్రామ్ లింక్, మన వాట్సాప్ లింక్, ఎందుకంటే పొద్దున్న నుంచి 10 మంది మెసేజ్ పెట్టారు, నాకు లింక్ లేదు సార్ అన్నారు. ఎక్కడున్నారో తెలియదు, బట్ ఐ విల్ జస్ట్ యాడ్ దెమ్ టు ద లింక్ నౌ. మీరందరూ చేయాల్సిన 2 పనులు: క్లిక్ ద టెలిగ్రామ్ అండ్ బీ పార్ట్ ఆఫ్ ద టెలిగ్రామ్, క్లిక్ ద వాట్సాప్ లింక్, బీ పార్ట్స్ ఆఫ్ ద వాట్సాప్ గ్రూప్. అక్కడ మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. మిగతా అన్ని చోట్ల పబ్లిష్ కొన్నిసార్లు చేయలేకపోవచ్చు. ఎస్, సో ఇప్పుడు కామేశ్వర్ మేడం పెట్టిన 2 లింక్స్లో మీరు ఒకసారి క్లిక్ చేసి మీరు ఉన్నారో లేదో చూసుకోండి. అండ్ ఇప్పుడైతే మీరు ఈ ఓల్డ్ సెల్ఫ్ ఏదైతే మీరు అసైన్మెంట్ రాశారో అది ఒకసారి అందరూ మీ టెలిగ్రామ్లో ఇప్పుడు జస్ట్ ఫోటో తీసి పేస్ట్ చేయండి. దీనికి గంటల టైం తీసుకోకండి. యూ కమ్ అవుట్ ఆఫ్ దట్స్ రెసిస్టెన్స్ అండి. ఏదైనా మారాలంటే ఎమ్మడే నేను చేయను సార్, పొద్దున్న చేస్తా సార్, రాత్రి చేస్తా సార్, స్నానం చేసి బొట్టు పెట్టి అగరవత్తులు ముట్టించి చేస్తా. ఏం ముట్టించొద్దు, ప్రస్తుతానికి ఇలా ఎలా ఉన్నాం అలా చేయండి. తర్వాత ఇంకా బాగుంటే మళ్ళీ చేయండి, కానీ చేయడం మాత్రం ఆపకండి. యూ హ్యావ్ టు డూ, యు ఆర్ ది క్విక్ యాక్షన్ టేకర్, ఫాస్ట్. ఎస్, సో అందరూ ఒకసారి క్లిక్ చేసి చూసుకోండి. టెలిగ్రామ్ లింక్ క్లిక్ చేయండి. టెలిగ్రామ్ లింక్లో మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఒకసారి కామేశ్వర్ మేడంకి ఫోన్ చేయండి. మేడం ఒకసారి మీ నెంబర్ పెట్టండి అక్కడ. సో యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్, హ్యావ్ ఎనీథింగ్, జస్ట్ మేడంకి ఒకసారి కాల్ చేసి ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ ప్రాబ్లమ్ టు జాయిన్ టు ద టెలిగ్రామ్ అక్కడ మీరు చూడండి. సో ఇంతవరకు మనకు అర్థమైతే చాలు. దెన్ వీ కెన్ స్టాప్ ఇట్ హియర్ టుడే. మళ్ళీ మనం రేపు ఒక అద్భుతమైన సెషన్తో మనం కలుసుకుందాం. ఎస్, feeling energized? How is your feeling right now? Type in the chat box. So your 5 o'clock సద్వినియోగం అవుతుందని అనుకుంటున్నా. సో డోంట్ వరీ, ఇప్పుడే జడ్జ్ చేయకండి. ఏంటి సార్ మేము ఏదో అనుకున్నాం ఇక్కడ ఏం లేదు అట్లా అనుకోకండి. జస్ట్ బీ ఫర్ సమ్ టైమ్, సమ్ టైమ్ అండ్ ఎక్స్పీరియన్స్. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు ఈవెన్ టు జడ్జ్. కాబట్టి ప్రతిరోజు రండి టైంకి. యువర్ టైమ్ స్టార్ట్స్ షార్ప్ ఎట్ 5:14, 5:15 there will be some meditation. ఆ మెడిటేషన్ మీకు అర్థమవుతుందా, అర్థం కావట్లేదా, ఇంగ్లీష్లో ఉందా, ఏమవుతుంది, జస్ట్ ఫర్గెట్, జస్ట్ డూ ఇట్. ఓకే, నేను మళ్ళీ టైం కుదిరినప్పుడు మనకు వీలున్నప్పుడు ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఆ వీడియోస్లో కూడా ఏముంది, ఎందుకు చేయాలి, చేస్తే ఏమవుతుంది, సైకలాజికల్ ఏం జరుగుతుంది, కెమికల్ ఏం జరుగుతుంది, బాడీలో ఏం హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి, ఏ హార్మోన్ ప్రొడ్యూస్ అయితే ఏ రెస్పాన్స్ తెస్తుంది, ఎందుకు ఈ మెడిటేషన్ ఆ రెస్పాన్స్ క్రియేట్ చేస్తుంది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వెన్ టైం పర్మిట్స్. Very psychological, scientific evidences I will discuss with you. But వాటితో మనకు సంబంధం లేదు, అది అడిషనల్ డేటా. నేర్చుకుంటే లేకుంటే లేదు. బట్ ప్రాక్టీస్ ఈజ్ ఎనఫ్. సో కాబట్టి ఫోకస్ అండ్ ప్రాక్టీస్. సో ఐ థింక్ వీ క్లోజ్ హియర్. మీకు ఇంకేమైనా క్వశ్చన్ ఉందా? ఎనీ క్వశ్చన్ ఫ్రమ్ ఎనీవన్? ఇందాక ప్రసాద్ బాబు గారిని అసైన్మెంట్ అడుగుతూ ఉన్నారు. అది ఆయన ఆమె పోస్ట్ చేశారట, చేసి పోస్ట్ చేశానని చెప్తున్నారు. అంతేనా? ప్రసాద్ బాబు అమ్మ నేమ్ సేవ్ మీరు మార్చుకోండి. ప్రసాద్ బాబు అని వస్తుంది కదా, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి.
సో అసైన్మెంట్స్ అయినా కూడా మీకు అసైన్మెంట్స్ ఎక్కడ పబ్లిష్ అవుతాయంటే పెయిడ్ మెంబర్స్కి ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లోనే అసైన్మెంట్ ఉంది. ఎందుకంటే మీరు ఏ గ్రూప్లోనో నాకు తెలియదు కాబట్టి అన్ని గ్రూప్లో అసైన్మెంట్స్ పెట్టట్లేదు. 5 AM పెయిడ్ గ్రూప్ ఒకటి ఉంది, పెయిడ్ గ్రూప్లో అసైన్మెంట్ పెడుతున్నాం. అసైన్మెంట్ చేసి టెలిగ్రామ్లో పోస్ట్ చేయాలి. ఒకవేళ మీరు పెయిడ్ గ్రూప్లో లేకపోతే మీకు అసైన్మెంట్ కనిపించదు. డోంట్ వరీ ఆన్ దట్. ఎవరైతే 5AM06 అనే బ్యాచ్ వాట్సాప్ గ్రూప్లో ఉన్నారో వాళ్ళకి అసైన్మెంట్ కనిపిస్తుంది, బికాజ్ ఆ గ్రూప్లోనే అసైన్మెంట్ పోస్ట్ చేశాం కాబట్టి. ఓకే, రైట్. సో హౌ ఆర్ యువర్ ఫీలింగ్ రైట్ నౌ? టైప్ యువర్ ఫీలింగ్. వాట్ యు ఆర్ ఫీలింగ్ రైట్ నౌ? What are you feeling right now? Awesome. Super, Andy. Yes. Continue it. Next 23 hours, have the same emotion. Whatever coming in life, doesn't worry, doesn't matter. Happy, excellent. Yeah. Super, super good. Curious, awesome, excellent. Happy, peace. Yes. Adbhutam, Andy. Good. Right. సార్ ఇంకోసారి క్లాస్ చూడాలంటే రికార్డింగ్స్ ఎక్కడ ఉంటాయి సార్? రికార్డింగ్ ఆల్రెడీ మీకు టెలిగ్రామ్లో పెట్టారమ్మా. టెలిగ్రామ్లో లింక్ ఆల్రెడీ మీకు రికార్డింగ్ని పోస్ట్ చేస్తారు. ఓకే, ఓకే సార్. టెలిగ్రామ్ లింక్ క్లిక్ చేయండి. టెలిగ్రామ్ లింక్లో ఒక చిన్న ఇమేజ్తో ఒక చిన్న లింక్ ఉంటుంది, ఆ లింక్ మీద మీరు క్లిక్ చేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. సో నేను సో మీకు నిన్నటి చూపించాలంటే జస్ట్ నేను మీకు స్క్రీన్ షేర్ చేస్తాను, చూడండి. ఏదైనా తెలియకపోతే అడగండి. ఎస్, మీకు అక్కడ నెంబర్స్ నేను పెట్టాను, పొరపాటు కూడా నాకు కాల్ చేయకండి. అగైన్ నాకు కాల్ చేసి మీరు బాధపడొద్దు. ఇఫ్ యూ వాంట్ టు టాక్ టు మీ, జస్ట్ డ్రాప్ మీ వాట్సాప్ మెసేజ్. ఎస్, డోంట్ కాల్ టు మీ. మీకు ఏది కావాలన్నా కామేష్ మేడం ఉన్నారు, రవీంద్ర సార్ ఉన్నారు, లక్ష్మీదుర్గ మేడం ఉన్నారు, వాళ్ళకి కాల్ చేయండి. దే విల్ రిప్లై యూ. నాతో ఏదైనా మాట్లాడాలంటే జస్ట్ డ్రాప్ మీ వాట్సాప్ మెసేజ్. యా, సో నిన్న మనం టెలిగ్రామ్లో పెట్టింది, నేను ఒకసారి మీకు చూపిస్తాను. సో టెలిగ్రామ్ యాప్ మీరు క్లిక్ చేసిన వెంటనే ఇలా మీకు టెలిగ్రామ్ కనిపిస్తుంది. టెలిగ్రామ్ కనిపించిన వెంటనే ఇక్కడ మన గ్రూప్ పేరు వచ్చేసి డాక్టర్ ఆది మైండ్ సెట్ కోచ్ మై లైఫ్ ఈజ్ పాజిటివ్ అని మీకు ఒక గ్రూప్ కనిపిస్తుంది. మీరు అందరు ఆ గ్రూప్లో ఉన్నారు. మీరు ఇప్పుడు పోస్ట్ చేసినవి ఇక్కడ ఉన్నాయి. ఓకే, సో డోంట్ వరీ ఆన్ దట్. మీరు నిన్న అక్కడికి వెళ్తే మీకు లింక్ ఎలా ఉంటుంది? లింక్ ఇలా ఉంటుంది. Day 1 ప్రీ ఓరియంటేషన్ పెట్టి సార్ కింద రాశారు. ఇదేనా? అదే సార్. అదే. సో ఇలా ఉంటుంది. రేపు నుంచి నేను ఇక్కడ జస్ట్ చిన్న టెక్స్ట్ కూడా రాయమని చెప్తాను. సో దాని కింద పెడితే ఇలా మీకు లింక్ వస్తుంది. ఆ లింక్ని క్లిక్ చేస్తే మీకు వీడియో ప్లే అవుతుంది. ఓకే, సో కాబట్టి ఇది పోస్ట్ అలానే ఉంది కాబట్టి లింక్ అని తెలుసుకొని ఉండకపోవచ్చు, బట్ మీకు అక్కడ వస్తుంది. కింద టెక్స్ట్ కూడా రాసుంటారు. Day 1 వీడియో ఇక్కడ ఉంది అని కింద టెక్స్ట్ కూడా పెట్టారు. సో మీరు ఆ లింక్ని క్లిక్ చేస్తే మీకు వీడియో ప్లే అవుతుంది. ఓకే, ఆ వీడియో ఎక్కువ రోజులు ఉండదు, బట్ బై దెన్ మీకు వేరే గూగుల్ ఫామ్లో వస్తుంది. అది సార్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలా మీకు వీడియోస్ యాక్సెస్ అవుతాయి అనేది. ఇక్కడైతే మీకు ఇది ఒక 2-3 డేస్ మీకు యాక్సెస్ అవుతుంది. ఓకే అండి. సో దిస్ ఇస్ ఓకే, థ్యాంక్ యూ. యా. Thank you so much, sir, for giving me the opportunity to introduce our Adi Guru, sir. Yeah.
సో మీరందరూ ఇక్కడ చాట్ బాక్స్ లో చెప్పినట్టు అది నిన్న వీడియో అండి. ఇక్కడ కూర్చున్నారు, అవన్నీ ఫుల్ఫిల్ అవుతాయి. అంతకంటే ఎక్కువ కూడా వాల్యూ అడిషన్ చేయడానికి మన ముందుకి మనకి వరల్డ్ క్లాస్ మార్నింగ్ రిచువల్స్ ని తెలుగులో ఎంతో సరళంగా మన జీవన విధానంలో ఒక భాగం చేసుకుని మన జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి మనకి ఎన్నో చక్కటి టూల్స్ అండ్ టెక్నిక్స్ ని ఎందుకు వాడాలి, వాడితే మన జీవితం ఇంకా ఎలా బాగుంటుంది, మన జీవితంలోని ఒడిదుడుకులు అందరికీ ఉంటూనే ఉంటాయి, కానీ ఆ అప్స్ అండ్ చాలా మీకు వీడియో ప్లే అవుతుంది. ఓకే అండి. సో జస్ట్ యూ వాచ్ దట్. మీరు ఎన్నిసార్లు అని చూసి మీరు జస్ట్ వచ్చేసి 5 కంటే 5కి వస్తున్నారు. ఐ రెస్పెక్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. బట్ కనీసం ఒకసారి వీడియో చూడండి. నేను చెప్పినవి ఐఎమ్ ఏ క్రియేటర్, ఐఎమ్ ఏ క్రియేటర్, ఐఎమ్ ఏ క్రియేటర్, ఐ క్రియేట్ మై లైఫ్, ఐ క్రియేట్ న్యూ ఫీలింగ్స్, న్యూ థాట్స్, న్యూ ఎక్స్ప్రెషన్స్, న్యూ ఫీలింగ్స్ అని రాయండి. బికాస్ మీరు రాసినప్పుడు మాత్రమే లోపల న్యూరో సర్క్యూట్ జనరేట్ అవుతుంది. మనకు ఒకలాంటి ఎమోషన్, ఒకలాంటి అలవాటు ఉంది. దాన్ని బ్రేక్ చేయాలంటే ఈజీ కాదు. కొత్తది క్రియేట్ చేయాలి. కొత్తది క్రియేట్ చేయాలంటే బై రైటింగ్ ఇట్ సింప్లిఫైస్. మీరు రాస్తున్నప్పుడు లోపల చాలా ప్రాసెస్ నడుస్తుంది. మీకు తెలియకుండా లోపల ఒక నెట్వర్క్ క్రియేట్ అవుతుంది. మీకు తెలియకుండా లోపల ఒక ఫైర్ వాల్ క్రియేట్ అవుతుంది. దట్ విల్ మేక్ యూ టు బి గెట్ ద న్యూ ఫీలింగ్, న్యూ మొమెంటమ్, న్యూ ఎనర్జీ, అదంతా మీకు వస్తుంది. కాబట్టి రైట్ ఇట్. నేను ఎందుకు రాయమని చెప్తాను, 5 AM మనం రాస్తూనే మన చేతులు నొప్పుడుతాయండి. 5 AM వీ డూ కీప్ రైటింగ్. మనకు 5 AM అయిపోయేలోపు మనం ఒక 2 పుస్తకాలు రాస్తాం. బికాస్ యాజ్ యూ రైట్, మీకు తెలియకుండా ఇన్సైడ్ ఆల్ ద కెమికల్ ప్రాసెస్ హ్యాపెన్స్. మీకు న్యూ నెట్వర్క్ క్రియేట్ అవుతుంది, న్యూ న్యూరల్ పాత్వే క్రియేట్ అవుతుంది, న్యూ కెమికల్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, మెంటల్ ప్రాసెస్ సెట్ అవుతాయి, అవన్నీ జరుగుతాయి. బికాస్ మీకు తెలియకుండా రాయటంలో మీ బాడీ ఇంటిగ్రేషన్ అవుతుంది. బికాస్ బాడీ అండ్ మైండ్ ఆర్ కనెక్టెడ్. ఆ 2 కనెక్టెడ్ పీసెస్ అవి. మీ మనసులో ఒక ఆలోచన అనుకొని చేతితో రాస్తున్న వాళ్ళు ఏమవుతుంది, ఆ 2 కనెక్ట్ అవుతాయి. లేకుంటే మైండ్ ఒక చోట ఉంటుంది, బాడీ ఒక చోట ఉంటుంది, 2 డిస్కనెక్టెడ్గా ఉంటాయి. ఎప్పుడైతే మీరు రాయటం మొదలు పెట్టారో మీకు తెలియకుండా మీ బాడీ అండ్ మైండ్ 2 కనెక్ట్ అవుతాయి. అండ్ కనెక్ట్ అయిపోయి ఎటువంటి కెమికల్స్, హార్మోన్స్ రిలీజ్ కావాలో అవన్నీ మీకు సైకలాజికల్గా, ఫిజియోలాజికల్గా హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. రిలీజ్ అయ్యి అవి మనకి కావాల్సిన రిజల్ట్స్ని తీసుకొస్తాయి. కాబట్టి రైటింగ్ ఈజ్ ద వెరీ వెరీ ఎసెన్షియల్ స్టెప్ ఇన్ 5 AM. రాస్తూనే ఉండాలి. మీకు టైం లేదనుకోండి, ఇదివరకు మనం ఎలా అయితే రామకోటి అవి చేసామో, ఇప్పుడు మీరు నేను చెప్పిన ఫ్యూ స్టేట్మెంట్స్ అవి పెద్ద పెద్ద కొత్త రాయొద్దు. ఓన్లీ వీళ్ళని ఇప్పుడు కాంబినేషన్ వాడి మన గ్రూప్లో పెడతారు ఒక 4-5, ఒక లేదా లెస్ దాన్ 10 బుల్లెట్ పాయింట్స్. ఆ బుల్లెట్ పాయింట్స్ రాయండి చాలు. మళ్ళీ తెలుగులో ఎవరో పెడుతున్నారు, మన గాయత్రి మేడం పెడుతున్నారు. తెలుగులో రాసేవాళ్ళు తెలుగులో రాసుకోండి, ఇంగ్లీష్లో రాసేవాళ్ళు ఇంగ్లీష్లో రాసుకోండి. ఎస్, బట్ కీప్ రైటింగ్ మల్టిపుల్ టైమ్స్ ఇన్ యువర్ నోట్బుక్ అండ్ మేక్ దిస్ యాజ్ అ ప్రాక్టీస్. ఎస్, రేపు మనకు వచ్చినప్పుడు ఇంకా కొంచెం బలంగా ఎందుకు అలా రాయాలి, ఎందుకు చేయాలి, చేస్తే ఏమవుతుంది అనేది రేపు మనం మాట్లాడుకుందాం. విత్ దిస్ వి స్టాప్ హియర్, వి ఎండ్ విత్ అవర్ స్లోగన్ అండ్ వి సే జై హింద్, జై భారత్, వందే మాతరం. జై హింద్, జై హింద్, జై భారత్, జై భారత్, వందే మాతరం. భారత్ వందే మాతరం.